ఉత్తర చరిత్రలో 8వ అధ్యాయంలో రక్త బీజ వధ అనే సంఘటనని దీంతో 8వ అధ్యాయంలో చెప్తున్నారు. మార్కండేయ మహర్షి చెప్తున్నాడు జనమేజయుడికి మరియు తన యొక్క శిష్యులకు చెప్తున్నాడు ఈ కథ అంతా కూడా. ఇందులో మనకి ముందే చెప్పేశారు మహిషాసురుని సంహరించడం అంతా అయిపోయింది, మనం అవంతా చండముండుని సంహరించడం, అవన్నీ ధూమ్రలోచనని సంహరించడం అవన్నీ మనం చూసాం. ఇప్పుడు మనకు రక్త బీజాన్ని సంహరించే విషయాన్ని దీంట్లో చెప్తున్నారు అన్నమాట. ఇంకా అడుగు పెడుతున్నాండి ధ్యాన శ్లోకానికి వెళ్ళిపోతున్నాం. ఈ ధ్యాన శ్లోకం మీరు లలితా శాస్త్రంలో మీరు చూసే ఉంటారు. ఈ ధ్యాన శ్లోకాలన్నీ కూడా వేరే వాటి నుంచి అటు లలితా శాస్త్రంలో గాని ఇటు దీంట్లో గాని పెట్టారనమాట. నిజానికి వీటిలో ఉన్నవి కాదు ఇవి. ఎందువల్లంటే ఒక దేవతా రూపాన్ని ఇలా ఉంటుంది అని మనం ఊహించుకోవడానికి, మనం ధ్యానం చేసుకోవడానికి అనువుగా ఈ యొక్క అధ్యాయంలో ఒక్కొక్క రూపంతో అమ్మవారు ఉన్నారు కాబట్టి ఆమె ఉగ్ర రూపాన్ని చూపించడానికి కోసంగా వాళ్ళు వర్ణిస్తున్నారు. నిజానికి స్తోత్రాల్లో అంతా కూడా మొట్టమొదటి ఉన్న స్తోత్రాల్లో వాటిలో 1వ అధ్యాయం 4వ అధ్యాయంలో అయితే నిజంగానే మధ్యలో అమ్మవారి యొక్క రూపం ఎలా ఉందో అలాగే ధ్యాన శ్లోకం పెట్టేశారు. కానీ కొన్నిటికి అసలు లేవు, కానీ వాళ్ళు కల్పించి పెట్టారనమాట. అయినా కూడా సందర్భానికి తగినట్టుగా ఆ కథకు తగినట్టుగా అమ్మవారి రూపాన్ని మనకి దర్శింపజేస్తున్నారు. అది అసలు విషయం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షి ధృతపాశాంకుశ పుష్పబాణ చాపహస్తాం. ఇక్కడ చాపహస్తాన్ని కొత్తగా హస్తాన్ని చేర్పించారు. నిజానికి ఆ పదం మామూలుగా లేదు, దీంట్లో పెట్టారు. అణిమాదిభిరాపుతామయూకై అహమిత్యేవ విభావయే భవానీ. మన లలితా శాస్త్రం చెప్పుకున్నప్పుడు ఈ శ్లోకం చెప్పుకున్నాం, అయినా కూడా మళ్ళీ చెప్పుకున్నాం. అరుణం అమ్మవారి యొక్క రూపం ఎలా ఉందట, పై నుంచి కింద వరకు ఎర్రని రంగుతో మెరిసిపోతూ ఉందట అమ్మవారి యొక్క శరీరం. కరుణ అమ్మవారి దయ, ఆ దయ అనేది ఎలా ఉందట, తరంగితాక్షి ఆ అక్షుడు ఆ కళ్ళలో నుంచి తరంగంలాగా ఒక అల పోతే ఇంకో అల వచ్చినట్టుగా నిరంతరాయంగా స్రవిస్తోందట ఆ కరుణ అమ్మవారి కళ్ళల్లోంచి. దయ కురిపిస్తున్నాయట ఆ కళ్ళు. ఇంకా చేతిలో ఏం ధరించి చెప్తారు, ధృత ధరించి ఉంది, పాశము అంకుశము బాణం పుష్పబాణాలు ధనుస్సు ధరించి ఉందట అమ్మవారు. ఇవన్నీ మనం చెప్పుకున్నామని లలితా సహస్రనామంలో ఎందుకు ధరించి ఉంటారు, దాని వల్ల ఉపయోగం ఏంటి అవన్నీ మనం వివరంగా చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ నేను పెద్ద చెప్పడం, ఎందుకంటే కథ ఎక్కువ ఉంది ఇంట్లో. అణిమాదిభిరావృతమయూకై అణిమాది శక్తులన్నీ కూడా అష్టసిద్ధులన్నీ కూడా అమ్మవారి చుట్టూ కూర్చో ఉన్నారు. ఇక్కడ ఒక అర్థము అణిమాది శక్తులు 8 అని చెప్తున్నారు, కాదు శ్రీచక్రంలో ఉండే అమ్మవార్లంతా కలిసి అమ్మవారి చుట్టూ కూర్చున్నారు. అటువంటి దృశ్యాన్ని ఎవడైతే ధ్యానం చేస్తాడో వాడికి అనేక లాభాలు ఉంటాయి, అటువంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి అది చెప్తున్నారు. మయూకై అవన్నీ అమ్మవార్లంతా ఎలా ఉన్నారట, మయూకములు కిరణాలలాగా ఉన్నారు, కాంతి కిరణాలే అందరూ. అమ్మవారుగా కాంతి పుణ్యమే, కాంతి స్వరూపమే. దేవుడు అంటే దివ్య స్వరూపం కదా, వాళ్ళు దివ్యమైన కాంతి స్వరూపాలు వాళ్ళు. ఆ కాంతి స్వరూపాలన్నీ కూడా అమ్మవారి చుట్టూ కూర్చొని కాంతులంతా వెదజల్లుతున్నాయట అవి ఆ అమ్మవారంతా. అటువంటి అమ్మ అహమిత్యేవ విభావయే భవానీ, అమ్మ నువ్వే నేను అవుతునుగాక అని చెప్తున్నా. మనకి లలితా శాస్త్రానికి అయితే ఇది టార్గెట్. లలితా శాస్త్రం అయితే ఇది మనకు అసలైన విషయం ఏంది, అమ్మవారే మనంగా అవడమే ఆ అహమిత్య విభావయే భవానీ అని దాని మీనింగ్. భవానీ అంటేనే అర్థం అది, అసలు అమ్మవారే నేను అవ్వాలి అని కోరిక. అంటే ఏంటి, నీవు ధ్యానము చేయగా పూజ చేయగా ఆ అమ్మవారికి ఏ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలన్నీ నీకు వస్తాయి, నీకు సంప్రాప్తిస్తాయి. సంప్రాప్తించడం వల్ల ఏమవుతుంది, నువ్వే ఆ దేవతా స్వరూపంగా మారిపోతావు. అది అసలైన విషయం. అండ్ అందుకే మనకి స్తోత్ర వాంగ్మయం గాని మన యొక్క పూజలు గాని అన్నింటి యొక్క టార్గెట్ అదే, అసలు లక్ష్యం అదే. ఏం లక్ష్యము, ఎప్పటికైనా నువ్వు దైవాంశ సంభూతురాలు, దేవుడే నీవు, అక్కడ దేవుడు ఎక్కడ లేదు, నువ్వే దైవం నీలో ఉంది. ఆ ఉన్న నీలో దైవం నువ్వు గుర్తించి నువ్వే దైవంగా మారిపోవడమే
అసలైన లక్ష్యం. మన పూజకు గాని, మన యొక్క స్తోత్రాలకు గాని, మనకుండే పురాణాలకు గాని, మనకుండే ఇతిహాసాలకు గాని, మనకుండే ధర్మశాస్త్రాలకు గాని, ఆ భగవద్గీత గాని అన్నింటి యొక్క సారాంశం ఏంది? నీలో ఉన్న భగవంతుని చూడడం, అంతే, వేరే ఏం లేదు. దానికోసమే ప్రయత్నం కోసంగా అందరూ ఆ మార్గంలో, భక్తి మార్గంలో వెళ్లి అందరూ సాధించేశారు. దాన్ని సాధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మనకి. ఇప్పటికీ హిమాలయాల్లో తపస్సు చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాగే మనం కూడా ఎప్పటికైనా అలా కావాలని కోరుకుంటూ ఈ ధ్యాన శ్లోకాన్ని పెడుతున్నారు ఇందులో. ఇక మనం ముఖ్యమైన విషయం, ఈ శ్లోకాన్ని మనం ఈ విధంగా చెప్పుకున్నాం లలితా సహస్రనామం కదా. దీంట్లో అంతరార్థం ఉంది. ఏం అంతరార్థం ఉంది? అహమిచ్చే విభావయే భవాని అన్నప్పుడు అద్వైత విషయం ఉన్నదన్నమాట దీంట్లో. అద్వైతం అంటే భగవంతుడు నీవు, భగవంతుడు వేరే, నువ్వు వేరే కాదు, భగవంతుడే నీవు అని తెలుసుకోవడం, అదే అద్వైతం ఉంది. ఆ అద్వైత జ్ఞానాన్ని కావాలంటే మనంగా సాధించలేము. అది సాధించాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాల్సింది. ఆ అనుగ్రహం ఉంది. అందుకనే తరంగితాక్ష్యం అని చెప్పారు, ఆ దయ. ఆ అమ్మవారి దయ ఉంటేనే మనం అది సాధించగలుగుతాం. ఆ మనలో ఉన్న దైవత్వాన్ని దర్శించాలంటే ఆమె యొక్క దయ చాలా ముఖ్యమైన విషయం. అందుకని ఈ శ్లోకం అంత గొప్పదైందనమాట. ఇది అద్వైత భావన గురించి చెప్తుంది. ఇది అంటే భగవద్గీతలో ఏ విధంగా అద్వైత భావన చెప్పారో అదే విషయాన్ని ఈ శ్లోకం మొత్తం చెప్తుంది. అది గొప్ప విషయం. ఒక చిన్న శ్లోకంలోనే అంతరార్థం అది పెట్టేశారనమాట వాళ్ళు. అది చెప్తున్నారు ఇక్కడ. ఇక మనం కథలోకి అడుగు పెడుతున్నామండి. మీకు అందరూ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది, మేధా ఋషి సురదుడు రాజుకి మరియు సమాధి అనే వైశ్యుడికి ఈ అమ్మవారి కథలను చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళు వ్యామోహంలో పడిపోయి సంసారంలో పడి కొట్టుకుంటున్న వాళ్ళు ఎందువల్ల కొట్టుకుంటున్నామని అడిగితే ఆ మేధా ఋషి చెప్తున్నాడు. ఏమని? సంసారం అనేది అమ్మవారి మాయ వల్ల జరుగుతోంది, ఆ మాయ ఎలా ఉంటుందనే విషయాన్ని మేధా ఋషి చెప్తున్నాడు. దాని ప్రకారంగా అమ్మవారి కథ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాడు ఆ మేధా ఋషి. ఇప్పుడు ఆ ఋషి చెప్తున్నాడు ఈ విషయం. ఈ ముగ్గురు క్యారెక్టర్స్ మనం గుర్తు పెట్టుకోవాలి. ఏదండి? మేఘానా మేధానా? మేధా, మేఘా కాదు, మేధా. మేధా 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 ఋషి, సురథ మహారాజు, సమాధి వైశ్యుడు. వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ మనం గుర్తు పెట్టుకోవాలి. వీళ్ళ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ ముగ్గురు ఉంటారు. మొత్తం దుర్గా సరస్వతి మొత్తం లాస్ట్ వరకు వాళ్ళ ముగ్గురు ఉంటారు. ఇప్పుడు మనకు ఋషిర్భువాచ, ఓం ఋషిర్భువాచ. ఋషి చెప్తున్నాడు, మేధా ఋషి చెప్తున్నాడు సురథ మహారాజుకి, సమాధి అనే ఆ వైశ్యుడికి చెప్తున్నాడు. ఏమని? చెండే చ నిహతే దైత్యే ముండే చ వినిపాతితే బహుళేషు చ సైన్యేషు శైలేశ్వ సురేశ్వర. అసురేశ్వర అసలు పదం. చండే చనిపాతే, ఆ చండుని ముందుని ఎవరు చంపేశారు? కాళీమాత చంపేసింది. అమ్మవారి యొక్క బృకుటిలో నుంచి పుట్టుకొచ్చింది కాళీమాత. పుట్టుకొచ్చి ఆమె ఏం చేసింది? ఆ చండుని ముందుని సంహరించింది. మనం 7వ అధ్యాయం చెప్పుకున్నాం. తీసుకొచ్చి వాళ్ళ తప్పు తీసుకొచ్చి అమ్మవారి పాదాలతో పడేసి ఏం చెప్పింది? ఇంకా శుంభని కూడా సులభంగా జయించేస్తామని చెప్పేసింది. ఇప్పుడు వాళ్ళు చనిపోయాడు. ఎవరు? చండు ముందుడు. వాడు గురించి చెప్తున్నారు. చండే చండిహతే దైత్యే రాక్షసుడు. వాడు రాక్షసుడి నా చండు చనిపోయాడు. ముండే చెవిని పాతితే, బాగా పరాక్రమంతుడైనటువంటి ఆ ముండు అనేవాడు కూడా మరణించాడు. బహుళేషు సైన్యేషు, అనేక సైన్యం అంతా కూడా నశించిపోయింది. చైతే నశించిపోయింది. అసురేశ్వర, ఆ అసురేశ్వరుని శుంభుని యొక్క సైన్యం అంతా కూడా నశించిపోయింది. చండు ముందుతో పాటు ఆ శుంభ నిశుంభుల యొక్క సైన్యం కూడా నశించిపోయింది. తత కోపపరాధీన చేతా శుంభ ప్రతాపవాన్ ఉద్యోగం సర్వ సైన్యానాం దైత్యానామాదిదేశ. అప్పుడు ఈ కోపపరాధీన చేతాహ, వాడు ఆ శుంభుకి చాలా కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చిందంటే వాడు ఆ కోపానికి లొంగిపోయాడు. పూర్తిగా క్రోధానికి లొంగిపోయి పరాధీన చేతాహ, వాడి మనసు నిండా ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. శుంభ ప్రతాపవాన్, గొప్ప పరాక్రమవంతుడైన ఆ శుంభుడికి అమిత కోపం వచ్చేసి ఉద్యోగం సర్వ సైన్యానాం, తన సైన్యాన్నంతా పిలిపించేశాడు. పాతాళ లోకంలో ఉండే అనేక మంది సైన్యాన్నంతా కూడా వాళ్ళందరినీ రప్పిస్తున్నాడు. రప్పించి అందరినీ యుద్ధానికి పురిపెడుతున్నాడు.
దైత్యానాం ఆదిదేశ వాడు ఆదేశిస్తున్నాడు, అందరు రావాల్సిందే, అందరు యుద్ధం చేయాల్సిందే అని వాడు శాసిస్తున్నాడు వాళ్ళందరినీ కూడా. ప్రయత్నపూర్వకంగా అందరినీ ఎక్కడెక్కడున్న వాళ్ళందరినీ కూడా రప్పించేశాడు. అద్య సర్వబలైర్దైత్యాః షడశీతిర్దాయదాః కంబూనం చతురశీతిర్ నిర్యాంతు సబలైర్వృతాః. అప్పుడు ఏం చెప్తున్నాడు? సర్వబలై, అందరి దగ్గర ఉండే బలం, పాతాళ లోకంలో ఉండే సకల సైన్యం అంతా కూడా రావాల్సింది, యుద్ధానికి ఖచ్చితంగా రావాల్సింది అంటే ఆజ్ఞాపిస్తున్నాడు, వాడు ఆదేశిస్తున్నాడు. ఏమని? ఎక్కడెక్కడున్న వాళ్ళంతా అన్ని కులాల వాళ్ళు. అంటే ఇప్పుడు మనకు కులాలు ఉన్నాయి కదా, అలాగే రాక్షసులని పేరు అందరినీ పిలుస్తున్నాం కానీ రాక్షసులకు కూడా అనేక కులాలు ఉన్నాయి. వాళ్ళందరికీ అంటే ఒక్కొక్కరు ఒక నాయకత్వం కింద ఉంటారు. కులం అంటే అర్థమైంది, ఒకే ఆచార సంప్రదాయాలు కలిగిన వాళ్ళంతా కలిసి ఒక గుంపుగా, ఒక గ్రూపుగా ఏర్పడడాన్ని కులం అంటారు. అలాగా రాక్షసుల్లో కూడా అనేక రకాలమైన రాక్షసులు ఉన్నారు. ఎందువల్ల? వాళ్ళ యొక్క పద్ధతులు బట్టి, వాళ్ళ యొక్క ఆచారాలు బట్టి వాళ్ళు విడిపోయారు. ఇప్పుడు మనకైనా అంతే కదండి, బ్రాహ్మణులు అయితే బ్రాహ్మణులు కూడా ఎన్నో శాఖలు, నీయవులని, వైదికులని ఎన్నో ఉన్నాయి, తెలంగాణలని అనే ప్రాంతాలను బట్టి వాళ్ళు ఉండే ఆచార వ్యవహారాలు బట్టి మనం కూడా కులాలు ఏర్పడ్డాయి. మనకి కులాల్లో మళ్ళీ శాఖలు ఇన్ని ఏర్పడ్డాయి కదా. అలాగే రాక్షసుల్లో కూడా అనేక మంది కులాలు ఉన్నారు, అదంతా పాతాళ లోకంలో ఉన్నారు. అందరినీ రప్పించాడు. ఎవరు? ఈ శుంభుడు రప్పించి చెప్తున్నాడు, ఒక్కొక్కళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కింద ఎంత సైన్యం ఉండాలో అంతా కూడా డిసైడ్ చేసి చెప్తున్నాడు. అంటే ఎంతమంది పరాక్రమవంతులు కూడా వాళ్ళకి తెలుసు అన్నమాట. పాతాళ లోకంలో ఉండే రాక్షసుల యొక్క సంఖ్య, ఆ నాయకుల యొక్క సంఖ్య, ఆ నాయకుల కింద ఉండే బలము, ఆ బల పరాక్రమాలు, వాళ్ళు ఏ విధంగా యుద్ధం చేస్తారనే విషయం కూడా వీడికి సంపూర్ణ జ్ఞానం ఉంది వీడికి వాడి గురించి. అందుకని వీడు ఆదేశిస్తున్నాడు. ఏమని? అద్య సర్వబలైర్దైత్యాః, దైత్యులు రాక్షసులంతా కూడా షడశీతిరుదాయుధాః, ఆయుధాలు తీసుకొని వాళ్ళు ఎంతమందికి, ఆ దైత్యుడు అనే ఒక కులం, ఆ రాక్షసుల్లో కూడా దైత్యుడు అనే ఒక కులం ఉందిట. వాళ్ళు వచ్చి 86 మంది నాయకులుగా ఉండి వాళ్ళ సైన్యం అంతా, వాళ్ళ గ్రూప్ అంతా రావాలి ఖచ్చితంగా యుద్ధానికి చెప్పేశాడు. కంబూనాం చతురశీతిర్ నిర్యాంతు స్వబలైర్వృతాః, సబలై వాళ్ళ యొక్క సొంత బలగంతో ఎవరు రావాలట? కంబువులు అనే వాళ్ళు వచ్చేసి 84 మంది నాయకులతో వాళ్ళ సైన్యం అంతా రావాలి యుద్ధానికి అని ఆదేశిస్తున్నాడు. అంటే ఎంతమంది ఉన్నారు నాయకులు, ఆ నాయకులంతా యుద్ధానికి రావాలని ఆదేశిస్తున్నాడు. వాళ్ళ కింద ఉండే బలం కూడా రావాలి, ఉత్త నాయకులు కాదు. ఒక్కొక్క నాయకుడి కింద కొన్ని కోట్ల మంది ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా యుద్ధానికి రావాలని నిర్ణయించేశాడు. కోటి వీర్యాణి పంచాదశ అసురాణాం కులాని వై శతం కులాని ధౌమ్రాణాం నిర్గచ్చంతు మమాజ్ఞయా అని చెప్తాను. నా ఆజ్ఞను ఉల్లంఘించడానికి వీల్లేదు. వీళ్ళు ఎలా రావాలి? కోటి వీర్యాణి, వీరులు అనే వాళ్ళు ఉన్నారట. ఆ రాక్షసుల్లో కూడా వీరులు అనే వాళ్ళు ఉన్నారట. వాళ్ళు ఎంతమంది ఉన్నారట? 50 కోట్ల మంది ఉన్నారట. 50 కోట్ల మందిని అసురాణం, వాళ్ళు అసుర జాతికి చెందినటువంటి అసుర కులానికి చెందినటువంటి వాళ్ళు, ఆ వీరులైనటువంటి 50 కోట్ల మంది అంతా కూడా యుద్ధానికి రావాలి. ఇది నా ఆజ్ఞ, ఇది నా శాసనం, రావాల్సిందే అని ధిక్కారంగా చెప్పేస్తున్నారు వాళ్ళందరికీ. ఇంకా శతం కులాని ధౌమ్రాణం, ధౌమ్ర వర్గం అని ఒక వర్గం ఉంది. ఇప్పుడంతా కూడా ఎంతమంది నాయకులంతా వచ్చి 100 మంది వాళ్ళ కింద ఉండే వాళ్ళంతా కూడా చాలా మంది ఉంటారు, కోట్ల మంది ఉంటారు. వాళ్ళందరూ యుద్ధానికి రావాల్సింది. నిర్గచ్చంతు మమ ఆజ్ఞయ, నా ఆజ్ఞ ఇది, మీరందరూ యుద్ధానికి బయలుదేరండి, పదండి అని చెప్పి అందరినీ ఆజ్ఞాపించాడు ఆ శుంభుడు. ఇంకా కాలకాదౌర్హృద మౌర్యా కాలకేయాస్తధాసురాః యుద్ధాయ సజ్జా నిర్యాంతు ఆజ్ఞయా సరితా మమ. ఇంకా చెప్తున్నాడు ఇంకా రాక్షస కులాల్లో ఉండే వాళ్ళ పేర్లను చెప్తున్నాడు. కాలకులు అనేవాళ్ళు, దౌర్హుడ అనేవాళ్ళు, మౌర్యులు అనేవాళ్ళు, కాలకేయులు అనేవాళ్ళు, సదా అసురాహ మళ్ళీ రాక్షసుడు అనేవాళ్ళు. వీళ్ళందరి సమూహం ఒక్కొక్క కులం నుంచి ఒక్కొక్క వర్గం అంతా వచ్చి వాళ్ళు కొన్ని కోట్ల మంది రావాలి యుద్ధానికి. 1-2 వస్తే రావాలా, అందరూ వాళ్ళ నాయకులు రావాలి, వాళ్ళ కింద ఉండే బలగం అంతా యుద్ధానికి రావాలి. ఇంకా అది కూడా వీర్యాంతు, ఆ పరాక్రమంతో యుద్ధానికి సిద్ధపడి రావాలి. ఆజ్ఞయ చరితా మమ, నేను ఆజ్ఞాపిస్తున్నాను, త్వరగా వెంటనే బయలుదేరాలి యుద్ధానికి, ఆలస్యం చేయకూడదు, పదండి యుద్ధానికి అని చెప్పి వాళ్ళందరినీ ప్రేరేపించాడు ఆ శుంభుడు.
ఇత్యాజ్ఞాప్యాసురపతి శుంభో భైరవ శాసన నిర్జగామ మహాసైన్య సహస్రై బహుభిర్కృతాహత. ఇంకా అందరినీ ఆజ్ఞాపించాడు. ఇంకా వాడు బయలుదేరుతున్నాడు. వాడు కూడా ఎట్లా చేస్తున్నట, శుంభో భైరవ శాసన, భైరవ శాసనం అంటే భీషణంగా భయంకరమైన శాసనం చేసి అందరూ బయలుదేరాలని శాసించి అందరూ బయలుదేరారు. మళ్ళీ ఈయన నిర్జగామ ఇరువుగా బయలుదేరుతున్నాడు. మహాసైన్యం, అతడు మహా గొప్ప సైన్యాన్ని తీసుకుని సహస్రై బహుబీర్ వృత, ఆయన చుట్టూ కూడా వేల కొద్ది సైన్యం వస్తూ ఉండగా ఆయన ముందు నాయకుడిగా నిలబడి తన వెనక వేల కొద్ది సైన్యం వస్తుంటే ఆయన కూడా యుద్ధానికి బయలుదేరాడు. చూడండి ఎన్ని కోట్ల మంది యుద్ధానికి పోతున్నారు. ఒక్క అమ్మవారి మీదకి ఇంతమంది పోతున్నారు యుద్ధానికి. ఆయాంతం చండికా దృష్ట్వా తత్సైన్యమతి భీషణం జాస్వనైః పూరయామాస ధరణీ గగనాంతరం. అప్పుడు ఆయాంతం వస్తున్నటువంటి ఈ సైన్యాన్నంతటి కూడా చండికా దృష్ట్వా, ఆ చండికా దేవి చూసినట్టు ఓహో ఇంత సైన్యం వస్తున్నారా నా మీదకి అని ఒక్కసారి చూసింది. తత్సైన్యం అతి భీషణం, భయంకరంగా ఉన్న రూపాలతో ఉన్నటువంటి ఆ రాక్షస సైన్యాన్నంతా కూడా అమ్మవారు చూశారు. చూసి జాస్వనైః, జా అంటే ధనుసు యొక్క అల్లెతాడు పడతాడు లాగింది, ఇట్లా లాగి వదిలింది. ఇట్లా వదలంగానే పెద్ద స్వనై, పెద్ద శబ్దం వచ్చేసి మహానాదం, పెద్ద శబ్దం వచ్చేసింది. అతీవ కృతవాన్ నృప, నృప అంటే సురథ మహారాజు. ఓ సురథ ఎవరు చెప్తున్నారు? మేధాఋషి చెప్తున్నాడు. ఓ సురథ మహారాజా, ఈ విధంగా ఆమె జాస్వనై, ఎవరండి మ్యూట్ చేయండి ప్లీజ్, మ్యూట్ చేయండి ప్లీజ్, వరలక్ష్మి గారు మ్యూట్ చేయండి. జాస్వనై, ఆమె ధనుష్టంకారం చేసేసరికి పూరయామాస, పెద్దగా శబ్దం వచ్చేసేసి ధరణీ గగనాంతరం, భూమి ఆకాశం దద్దరిల్లి రకంగా పెద్ద శబ్దం వచ్చేసింది. ఆ యొక్క ఆమె లాగి వదిలిపెట్టిన ధనుష్టంకారమే అంత పెద్ద శబ్దం వచ్చింది. తతః సింహో మహానాదం అతీవ కృతవాన్ నృపాం ఘంటాస్వనేన తన్నాదమంబికా చోపబ్రహ్మయత్. అప్పుడే ఏమైపోయింది, తత సింహో మహానాదం, అమ్మవారి ఎక్కుండి వాహనమైన ఆ సింహం కూడా జూలు విధించి పెద్దగా గర్జించిందంట. అది ఒకేసారి చూడండి, ఒకేసారి అమ్మవారేమో ధనుష్టంకారం చేశారు, ఆ సింహం ఏమో పెద్దగా గర్జించేసింది. నృప, ఓ సురథ మహారాజా, ఈ విధంగా ఈ సింహం కూడా ఒకేసారి అర్చేసింది. ఘంటాస్వనేన తన్నాదాం అంబిక చోప బ్రహ్మయత్, అమ్మవారు ఏం చేశారు, తన చేతిలో ఉండే గంట పట్టుకొని గణ 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 వాయించేశారు. ఎన్ని శబ్దాలు చూడండి, ఒక పక్క ధనుష్టంకారం, ఇంకో పక్క సింహం గర్జన, ఇంకో పక్క ఘంటానాదం, మూడు ఒక్కసారిగా నలుదిక్కుల వ్యాపించిపోయింది ఆ శబ్దం. తన్నాదం అంబిక చోప బ్రహ్మయత్, పెద్ద సపోర్ట్ చేసేసింది. ఆ అన్నింటితో కూడా అమ్మవారు చేసేసరికి ధనుర్జా సింహ ఘంటానాం నాదా పూరిత దిమ్ముఖ నినాదైర్భీషణై కాళీ జిగ్గే విస్తారితాననాం. అప్పుడు వెంటనే ఏమైపోయింది, ధనుర్జ, ధనుసు టంకారం ఒక పక్క, సింహం యొక్క శబ్దం గర్జన ఒక పక్క, ఘంటానాదం గంటం యొక్క శబ్దం ఒక పక్క, నాదాపూరిత ఆ శబ్దమంతా కూడా దిమ్ముఖ నాలుగు దిక్కులంతా వ్యాపించిపోయింది. నినాదైర్ భీషణై, పెద్దగా శబ్దం, భయంకరమైన శబ్దం వచ్చి నాలుగు దిక్కులా వ్యాపించింది. ఆ దానికి తోడు ఆ కాళీమాత ఏం చేస్తోంది, జిగ్వే తన నాలుక తెరిచి విస్తారిత అన్న పెద్ద ముఖం చేసుకొని ఆ పెద్ద ముఖం నుంచి పెద్ద నాలుక పెట్టి ఆమె వికటాట్టహాసం చేసింది. ఒక్కసారి చూడండి ఎన్ని శబ్దాలు, ఒక శబ్దం కాదు, ధనుసు ఒక పక్క శబ్దం టంకారం చేసింది, మళ్ళీ సింహం గర్జించింది, అమ్మవారు ఘంటానాదం చేశారు, మళ్ళీ కాళీ అమ్మవారు వచ్చి పెద్దగా వికటాట్టహాసం చేసేసింది. ఒక్కసారిగా నాలుగు దిక్కులకు వ్యాపించిపోయింది ఆ శబ్దం అంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనకు భారతంలో కానీ మనం చూస్తే ముందు భగవద్గీత కనిపిస్తుంది, అందరూ శంఖాలు పూరిస్తారు. ఎందుకు? వాళ్ళు విజయానికి చిహ్నంగా ఊరుతారు, మంగళానికి చిహ్నంగా ఊరుతారు. అంతకంటే విచిత్రం ఏంటంటే శత్రువులకు వేరే ఆలోచన రాకుండా భయంకరమైన శబ్దాలు పెట్టేస్తారు. మనకు కూడా ఒక చిన్న శబ్దం వస్తే డిస్టర్బెన్స్ గా ఉంటుందా,
అలాగే వాళ్ళందరికీ కూడా ఈ శబ్దాలు పెట్టడం వల్ల అందరూ డిస్టర్బెన్స్ అయిపోయి వాళ్ళు యుద్ధం చేయాల్సిన దగ్గర ఆ యుద్ధం వదిలేసి యుద్ధం మీద కాన్సన్ట్రేట్ చేసుకొని ఇలా వ్యూహం చేసుకోవాలని అనుకునే వాళ్లకు వేరే ఆలోచన వచ్చే రకంగా తయారు చేస్తుంది. అంటే వాళ్ళ మైండ్ అంతా ఆ శబ్దం మీదే కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా ఏర్పాటు చేస్తుంది. దిక్కుదొరగా అంతమంది కోట్ల మంది సైన్యం వచ్చారు కదా, కోట్ల మంది కూడా ఆ విధంగా అయిపోయారు. అందువల్ల ఆ శబ్దం భయంకరంగా వచ్చిందన్నమాట. తం నినాదముపసృత్య దైత్య సైన్య చతుర్దిశం దేవీ సింహస్తదా కాళీ సరోషై పరివారితా. వెంటనే ఇది రాక్షసులంతా కూడా వాళ్ళ క్రూరులు కదా, వాళ్ళకి ఎంత శబ్దాలు చేస్తే ఏముంది, వాళ్ళు వెంటనే కనుక్కున్నారు, ఓ వీళ్ళు మన మీదకి యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు, యుద్ధానికి సిద్ధంగా ఉంది అమ్మవారు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, తమ నినాద ఉపసృత్య ఆ యొక్క శబ్దాన్నంతా తినేసి దైత్య సైన్య చతుర్దిశం 4 దిక్కులు కూడా అన్ని కోట్ల మంది వచ్చారు కదా వాళ్ళంతా 4 దిక్కులంతా విస్తారంగా వచ్చేసేసి ఒక్కసారి మూకుమ్మడిగా దేవి సింహస్తదా కాళీ సరోషై పరివారిత వాళ్ళ పరివారంతో అంతా కలిసేసి వాళ్ళ ఆ దేవి ఆ కాళికాదేవిని ఆ సింహాన్ని వచ్చి చుట్టుముట్టేశారు ఆ రాక్షస సైన్యం అంతా కూడా. ఏతస్మిన్నంతరే భూపా వినాశాయ సురద్విషాం భవాయామర సింహానాం అతి వీర్య బలాన్వితా. అప్పుడేమైతే ఏతస్మిన్ అంతరి ఆ సమయంలో భూపా ఓ రాజా ఓ సురత మహారాజా ఏమైందంటే వినాశాయ నాశనం చేయడం కోసంగా ఎవరిని సురద్విషాం దేవతలకు శత్రులంటే ఆ రాక్షసును సంహరించాలనే ఉద్దేశంతో భవాయామర సింహానాం అతి వీర్య బలాన్విత దేవతలను రక్షించాలనే ఉద్దేశంతో అతి వీర్య బలాన్విత గొప్ప పరాక్రమం గల వాళ్ళు బలం కలిగినటువంటి దేవతలంతా ఏం చేశారో చెప్తున్నారు. ఏం చేశారట, బ్రహ్మేశ గుహ విష్ణూనాం తదేంద్రస్య చ శక్తయః శరీరేభ్యో నిష్క్రమ్య తద్రూపైశ్చండికాం యయుః. ఇక్కడ నుంచి మనకి సప్తమాతృల గురించి చెప్తున్నారండి. ఈ సప్తమాతృకలు ఎలా వచ్చారు అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ సప్తమాతృకలు మన శరీరంలో ఉండే సప్త ధాతువులకు సంకేతం. అంటే మన శరీరం సప్త ధాతువులు పనిచేయాలంటే ఈ అమ్మవార్లే అనుగ్రహం ఉండాలి మనకి. సప్తధాతువులు అంటే ఏంటవి, మన పైన చర్మం కింద రక్తం కింద ఎముకల మధ్యలో మజ్జ, ఇది మన మెదడులో మేధ, శుక్రకణం, శ్రోణిత కణం, ఇవి ఎముకలు, ఇవి ఈ 6 ఈ సప్త 7 అంటే 7 సప్త అంటే 7 ధాతువులు పనిచేయడానికి ఈ 7 మంది అమ్మవార్ల యొక్క అనుగ్రహం మనకు కావాలి. అటువంటి వాళ్ళు 7 మంది అంత గొప్ప వాళ్ళు. వీళ్ళల్లో కూడా నారసింహి అని వస్తుంది, ఆమె ప్రత్యంగిరాదేవిని మనం ఇప్పుడు అందరూ మనం రాహు కాలంలో నిమ్మకాయ దీపాలు పెడతాం కదా, ఈ నిమ్మకాయ దీపాలు పెట్టేదంతా కూడా ప్రత్యంగిరాదేవి కోసం పెడతాం అన్నమాట. మనం ప్రత్యంగిరాదేవికి గాని మనం గాని నిమ్మకాయ మాల కట్టి వేయడం గాని లేదా నిమ్మకాయ దీపం రాహు కాలంలో దీపం పెట్టడం గాని చేస్తే ఆమె మనకు అనేక అనుగ్రహిస్తారన్నమాట. ఎటువంటి కోరుకున్నా నెరవేరుస్తారు. వీళ్ళు భీషణంగా ఉంటారండి, రౌద్రంగా ఉంటారు. ఎవరు, ఈ ప్రత్యంగిరాదేవి గాని కాళికాదేవి గాని. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళిద్దరూ ఎక్కువ అనుగ్రహిస్తారు. అది ఆశ్చర్యకర విషయం, అది తొందరగా అనుగ్రహిస్తారు. అందుకనే మన ఆడవాళ్ళంతా శుక్రవారం మంగళవారం పోయి రాహుకాల దీపాలు పెడుతుంటారు. ఎటువంటి కోరికను తీర్చేస్తారు వాళ్ళు. అసలు ఏ కోరిక కోరకుండా ఉంటే మనకేం కావాలో మనకన్నా మనం కోరికల దగ్గర అధికంగా ఇస్తారు. కానీ మన తెలివి తక్కువతనం ఏంటంటే రాహుకాల దీపం పెట్టే వాళ్ళంతా కూడా సంకల్పంలో ఫలాన్ని కోరికను పెట్టుకొని చేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. మనం ఏ సంకల్పం లేకుండా కేవలం అమ్మ నీ ప్రీతి కోసం నేను పెడుతున్నాను పెడితే మనం అడిగేది చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళు ఇచ్చేది చాలా ఎక్కువ ఉంటుంది. అంత గొప్ప శక్తి ఉంది రాహుకాల దీపానికి. నేను కూడా ఒకప్పుడు తిరుపతిలో ఉన్నప్పుడు నాకు తెలియదు అసలు ఎందుకు పెట్టాలా ఏందని కూడా తెలియదు, ఎవరి కోసం పెట్టినా కూడా తెలియదు. ఏదో అనుకోకుండా ఒక సంవత్సరం రోజు మంగళవారం మధ్యాహ్నం కూడా భోజనం కూడా ఉండకుండా ఆ దీపం పెట్టొచ్చి పోంచేస్తాను. చాలా చిత్రంగా సంవత్సరం రోజు పెట్టాను. తర్వాత సంవత్సరాలు నిద్ర వేశాను, ఎందుకు పెడుతున్నాను అసలు ఎందుకు ఈ నిమ్మకాయ దీపం అని ఆలోచన పెట్టాను. అప్పుడు ఈ ప్రత్యంగిరి అమ్మవారి గురించి నాకు తెలిసింది. ఓహో, ఈ అమ్మవారి కోసం పెట్టా అంటే నేను పోయి పెట్టిన గుడిలో ప్రత్యంగిరి అమ్మవారు ఉన్నారు అక్కడ.
నేను ఆమె కోసం పెడుతున్నాను, నాకు అసలు తెలియని కూడా తెలియదు. కానీ పెట్టిన తర్వాత తెలిసి వచ్చింది. సంవత్సరం అయితే అది నిద్ర వేసి తెలుసుకున్నాను ఆ విషయం. తెలుసుకొని అమ్మ నీకు నేను పెట్టానంటే నీ అనుగ్రహం లేకుండా నేను ఎలా పెడతాను అసలు అని. అయితే నేను అప్పుడు సంకల్పం ఏం లేదు, ఏ కోరికలు లేదు, ఊరికే పెట్టాలంటే పెట్టడం అంతే. అమ్మవారికి మా అమ్మవారి ప్రీతి కోసమే పెట్టడం అనేది అలవాటు ఫస్ట్ నుంచి, అందువల్ల అట్లే పెట్టాను అనమాట. కాబట్టి ఈ ప్రత్యంగిరి అమ్మవారికి మాత్రం ఇలా పెట్టాలన్నమాట. అలాగే వారాహి అమ్మవారు వచ్చేసి మనకు పంటలు పండడానికి కానీ, మనకు ఇల్లు రావాలంటే కానీ, అటువంటి అనుగ్రహించడానికి భూ సంబంధమైన విషయాలు, మనకు ఫ్లాట్లు అట్లాంటివి రావాలన్నా కూడా ఈ అనుగ్రహం ఉండాలి. అంటే ఈ సప్తమాతలో ఒక్కొక్కరికి ఒక్కో శక్తి ఉంది, మనకు అటువంటి శక్తులు ఇస్తారు. అన్నిటికన్నా సప్త ధాతువులు వాళ్లే మన శరీరంలో, కాబట్టి వాళ్ళని తలుచుకున్నంత మాత్రాన మనలో ఉండే సప్త ధాతువులు బాగా పనిచేస్తాయి. అది అసలు విషయం. కాబట్టి ఇప్పుడు ఈ సప్తమాతృకుల గురించి ఇప్పుడు ఇక్కడ మొదలైందండి ఈ విషయం. దీంట్లో వాళ్ళు ఎలా వచ్చారనే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఫస్ట్ చెప్తున్నారు బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, గుహ అంటే సుబ్రహ్మణ్య స్వామి, విష్ణుదేవుడు, తదేంద్రస్య ఇంద్రుడు, శక్తయ వాళ్ళ యొక్క శక్తులు, మిగతా 7 మంది దేవతలు, 7 మంది ఉండే శక్తి, ఆ శక్తి స్వరూపాలన్నీ శరీరభ్యో నిష్క్రమ్య వాళ్ళ శరీరం నుంచి బయటకు వస్తారు. ఆ మగదేవతల యొక్క శరీరం నుంచి ఆడదేవతలంతా బయటకు వచ్చారు. వాళ్ళు వచ్చేసి తద్రూపై చండికాదేవు, ఆ చండికాదేవి దగ్గరికి అందరు వచ్చారు. సప్తమాతృకులందరూ కూడా 7 మంది అమ్మవాళ్ళకి వచ్చి నిలబడ్డారు. ఎందువల్ల కోట్ల కొద్ది జనం వచ్చారు రాక్షసులు, కానీ అమ్మవారి దగ్గర ఎవరున్నారు? కాళికాదేవి, కౌశికి ఇద్దరే ఉన్నారు, ఇంకెవ్వరు లేరు. 2 అమ్మవార్లే ఉన్నారు ఉత్తరంగంలో, సింహం ముగ్గురే ఉన్నారు ఉత్తరంగంలో, కానీ వాళ్ళకంటే కోట్ల కొద్ది ఉన్నారు. అప్పుడు బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, ఆ ఇంద్రుడు మొదలైన దేవతంతా కలిసి ఏం చేశారు? సప్త మాతృకలను తీసుకొచ్చి వాళ్ళ శరీరంలోంచి బయటకు తీసుకొచ్చి అమ్మవారి దగ్గరికి పంపించారు. వచ్చేసారు వాళ్ళంతా ఎలా ఉన్నారట? యస్య దేవస్య యద్రూపం యథా భూషణ వాహనం తద్వదేవ హి తచ్చక్తి అసురాన్ యోద్ధుమాయయౌ. వాళ్ళంతా ఎలా ఉన్నారట? యస్య దేవస్య, ఏ దేవతల నుంచి వాళ్ళు వచ్చారో, యద్రూపం ఆ రూపంతో వచ్చారు. బ్రహ్మ నుంచి వస్తే బ్రహ్మ రూపంతోనే స్త్రీ రూపం వచ్చింది, విష్ణువు వస్తే విష్ణువు యొక్క రూపంతోనే స్త్రీ రూపం వచ్చింది, శివుడు వస్తే శివుడి యొక్క రూపంతోనే స్త్రీ రూపంతో వచ్చింది. యథాభూషణ వాహనం, వాళ్ళు వేసుకునే అలంకారాలు, మగవాళ్ళు ఏమేమి అలంకారాలు వేసుకున్నారో అవన్నీ స్త్రీలకు ఉన్నాయట. వాళ్ళకి ఏ వాహనాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ అమ్మవార్లకు కూడా ఉన్నాయట. తద్దేహి తచ్చక్తి అస్త్రాన్ యోద్ధుమాయౌ. ఆ యుద్ధంలో ఆ రాక్షసులను సంహరించడానికి కోసంగా, అమ్మవారికి సహకరించడానికి కోసంగా ఈ సప్తమాతృకులందరూ కూడా అమ్మవారి దగ్గరికి నేరుగా వచ్చేసారు. ఒక్కొక్కళ్ళ గురించి చెప్తారు. హంసయుక్త విమానాగ్నే సాక్ష సూత్రక మండలు ఆయతా బ్రహ్మణ శక్తి బ్రహ్మాణి సాభిధీయతే. అప్పుడు హంసలు పూల్చినటువంటి ఒక విమానం, ఆ విమానంలో అక్కడ కూర్చొని ఒక స్త్రీ ఉందట. ఆమె ఎలా ఉంది? సాక్ష సూత్ర కమండలు, ఆమె అక్షమాలు ధరించి ఉందట, కమండలం చేతిలో పట్టుకోండిట. ఆయత ఆమె వచ్చింది ఎక్కడి నుంచి? బ్రహ్మలో నుంచి వచ్చేసింది ఆమె. బ్రహ్మదేవుల్లో నుంచి ఆ అమ్మవారు వచ్చారు. వచ్చి శక్తి బ్రహ్మాణి, ఆమె పేరేంది? బ్రహ్మాణి. ఆ శక్తి సాభిధీయతి, ఆయన రూపం నుంచి వచ్చిన ఆమెను బ్రహ్మాణి అనే పేరుతో పిలుస్తారట ఆ శక్తిని. మాహేశ్వరి వృషారూఢ త్రిశూల వరధారిణి మహాహివలయ ప్రాప్త చంద్రరేఖా విభూషణ. మహేశ్వరిలో నుంచి మాహేశ్వరి అనే శక్తి బయటకు వచ్చింది. ఆమె వచ్చి వృషారూఢ, ఆమె నంది వాహనం ఎక్కువ వచ్చేసింది. త్రిశూల వరధారిణి, ఆమె త్రిశూలం ధరించి వచ్చేసింది. మహాహివలయ ప్రాప్త, ఆ ఈశ్వరుడికి ఏ విధంగా అయితే వలయాకారంలో పాము మెళ్ళో ఉంటుందో ఆ విధంగా ఈ మహేశ్వరికి కూడా ఆ మెళ్ళో పాము వలయాకారంలో కూర్చోంది. చంద్రరేఖా విభూషణ, ఆ ఈశ్వరుడికి ఏ విధంగా చంద్రవంక ఉంటుందో తలలో, ఆ విధంగా ఈ అమ్మవారికి కూడా చంద్రవంక తలలో ఉంది. కౌమారి శక్తి హస్తాచ మయూర వరవాహన యోద్ధుమభ్యాయ యోదైత్యాన్ అంబికా గుహరూపిణి. కౌమారి శక్తి హస్తాచ, సుబ్రహ్మణ్య స్వామి నుంచి కౌమారి అనే ఒక శక్తి బయటకు వచ్చేసింది.
ఆమెలా ఉందట. మయూర వరవాహన, ఆమె నెమలి వాహనం ఎక్కువ వచ్చేసిందట. యోధుమభ్యాయయో, అమ్మవారికి సహాయంగా యుద్ధం చేయడానికి కోసంగా వచ్చింది ఆ కౌమారి. దైత్యులందరిని సంహరించడానికి కోసంగా వచ్చి అంబిక దగ్గరికి వచ్చి గుహరూపిణి, ఆమె సుబ్రహ్మణ్య స్వామి రూపంలో చూస్తే మగవాడి సుబ్రహ్మణ్య స్వామి పక్కనుంటే స్త్రీ రూపంలో ఈమె కూడా సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామి లాగే ఉందట. ఇద్దరు ఒకటే ఉన్నారు, కాకపోతే స్త్రీ రూపంగా ఉంది, ఆయన మగవాడి రూపంగా ఉన్నాడు, అంతే తేడా. కానీ అంతా అచ్చు గుద్దినట్టుగా ఆ కుమారస్వామి లాగే ఉంది ఆ కౌమారి శక్తి, అలా ఉన్నట్టు. తదైవ వైష్ణవీ శక్తిర్గరుడోపరి సంస్థిత శంఖ చక్ర గదా సారింగ ఖడ్గ హస్తాభ్యుపాయయౌ. ఇంకా తదైవ వైష్ణవి శక్తి వచ్చిందట. ఆమె ఎలా ఉంది? గరుడోపరి సంస్థిత, ఆమె గరుడ వాహనం ఎక్కి వచ్చిందట. ఆమె ధరించి ఉంది శంఖము, చక్రము, గద, సారంగం అనే ఒక ధనుస్సు, కత్తి, హస్తాభిప్రాయో, ఆ చేతులంతా 4 చేతులు 4 ధరించి యుద్ధానికి సిద్ధమై వచ్చేసింది. ఆమె కూడా చూడడానికి సాక్షాత్ విష్ణుమూర్తి లాగే ఉంది. విష్ణుమూర్తి శక్తితో ఆమె బయటకు వచ్చేసింది. ఈ విధంగా అమ్మవార్లంతా ఒకరు దేవతల్లో నుంచి ఒక్కొక్కరు బయటకు వచ్చారు. ఇంకా విష్ణుమూర్తిలోంచి ఇంకా మిగతా వాళ్ళంతా విష్ణుమూర్తి రూపంలో ఉన్న అవతారాల్లో ఉండే వాళ్ళు మన స్త్రీ రూపం ధరించి వచ్చేస్తున్నారు. యజ్ఞ వరాహ మతులం రూపం యా బిభ్రతో హరే శక్తి సాప్యయాయో తత్ర వారాహీం బిభ్రతి తను శరీరం. ఆ హరే ఆ విష్ణుమూర్తి ఏ రూపం ధరించాడు? యజ్ఞవరాహ రూపం. ఆ యజ్ఞవరాహ రూపం సాటి లేని యజ్ఞవరాహ రూపంతో ఆమె అమ్మవారు వస్తున్నారు. ఆమె వారాహి రూపంతో వచ్చింది ఆ తల్లి. ఈ వరాహ అవతారంలో ఆయన యజ్ఞ వరాహం అంటారు. ఆయన ఎందుకు? ఆయన రావడమే ఆయన రోమ కూపాల్లో నుంచి అంతా కూడా యజ్ఞానికి సంబంధించిన వస్తువులకి బయటకు వచ్చాయి. ఆయన రావడమే యజ్ఞ రూపంలో వచ్చాడంట. రావబట్టి ఏమైపోయింది, మనం అందరం వీడు యజ్ఞాలు చేసుకుంటున్నామంటే యజ్ఞం ఉంటేనే కదా మనకు వర్షాలు వస్తేనే పంటలు ఉంటాయి, పంటలు ఉంటేనే మనకు తిండి ఉంటుంది, ఈ చక్రం తిరుగుతుంది. ఈ చక్రానికి అందరి మూల కారణం ఎవరంటే ఆ వరాహ అవతారంలో వచ్చిన విష్ణుమూర్తి కారణం. కాబట్టి యజ్ఞాలు సృష్టించిన వాడు యజ్ఞవరాహ స్వరూపంతో వచ్చిన ఆ విష్ణుమూర్తి. కాబట్టి యజ్ఞ వరాహ మతులం, ఆ యజ్ఞవరాహ రూపంగా వారాహిని అమ్మవారు వచ్చింది. ఆమె ఆ విష్ణుమూర్తి యొక్క శరీరం నుంచి బయటకు వచ్చింది. వచ్చి ఆమెను వారాహి అంటారు. వారాహి రూపంతో ఆమె వచ్చారు. శక్తి అనే ఒక ఆయుధాన్ని ధరించి వచ్చింది ఆమె. మామూలుగా ఆమె ముసలం అంటే రోకలి పట్టుకుంటుంది, రోకలి నాగలి పట్టుకుంటుంది వారాహి అమ్మవారు. ఇక్కడ శక్తిని ఒక ఆయుధం పట్టుకొని బయటకు వచ్చింది ఆమె. నారసింహీ నృసింహస్య బిభ్రతి సదృశం వపుః ప్రాప్త తత్ర సటాక్షేప క్షిప్త నక్షత్ర సంహతి. నారసింహి ఈమె ప్రత్యంగిరాదేవిటి నారసింహిని. నరసింహస్వామి ముఖంతో ఉంటుంది ఆమె ప్రత్యంగిరి అమ్మవారు అంటాం. ఈ నారసింహి నృసింహ అవతారం అంటే ఆ విష్ణుమూర్తి అవతారమైన ఆ అవతారంలోంచి ఈ నారసింహి శక్తి బయటకు వచ్చింది. బిభ్రతి సదృశం వపుః ఆయన శరీరంలోంచి బయటకు వచ్చేసింది. వచ్చి ప్రాప్త తత్ర సటాక్షేప క్షిప్త నక్షత్ర సంహతి. ఎట్లా ఉందంటే ఆ సింహం రూపం భయంకరంగా ఉందట. ఆమె కళ్ళల్లో నుంచి జ్యోతి కాంతి వస్తుందట. ఆ జూలు ఎదిరించగానే ఆ తలలో నుంచి నక్షత్రాలు బయటకు వచ్చేనంత కాంతి పుంజాలు బయటకు వస్తున్నాయట ఆ నారసింహి అవతారం నుంచి. అంత భయంకరంగా ఉందట ఆమె. అలా వచ్చిందట. వచ్చి వజ్రహస్త తదైవేంద్రి గజరాజోపరిస్థిత ప్రాప్త సహస్రనయన యథా సక్రస్తదైవ సా. ఇక వజ్రాయుధాన్ని ధరించి తదైవ ఐంద్రి శక్తి. ఐంద్రి అంటే ఇంద్రునిలోంచి వచ్చింది ఆ శక్తి. ఆమెలో వచ్చిందా గజరాజోపరిస్థిత ఐరావతం అనే ఏనుగుని ఎక్కి వచ్చిందట. వచ్చి ప్రాప్త సహస్రనయన ఆ ఇంద్రుడికి ఏ విధంగా అయితే 1000 కళ్ళున్నాయో ఈమె కూడా 1000 కళ్ళున్నాయట. యథా సక్రస్త తదైస ఎట్లా ఉందంటే చూస్తుంటే పక్కన కూర్చోబెడితే ఆ ఇంద్రుడికి ఆమెకు ఏమీ తేడా లేదు. ఇద్దరు ఒకటే ఉన్నారు. కాకపోతే స్త్రీ రూపంలో ఉంది, ఆయన పురుష రూపంలో ఉన్నాడు. అంతే, ఇద్దరు ఒకటే ఉన్నారట. సాక్షాత్ ఇంద్రుడిలాగే ఉందట ఆ ఐంద్రి శక్తి. తతః పరివృతస్తాభిః ఈశానో దేవశక్తిభిః
హన్యతామసురా శీఘ్రం మమ ప్రీత్యాహ చండికా. ఇంకా ఈశాన్యంలోనే ఆయన శివుడు వచ్చేసి నిలబడితే ఆయన చుట్టూ వచ్చి ఈ సప్తమాతృకలు నిలబడ్డారు. అందరూ కలిసి అమ్మవారి దగ్గరికి వచ్చి చెప్తున్నారు. ఏమని? ఈ ఈశానుడు చెప్తున్నాడు. ఏమని? తత పరివృతస్థాభి. ఈ విధంగా అందరూ చుట్టూ వచ్చేసి ఉండగా ఈశానుడని ఆయన దేవశక్తివి, ఆ దేవశక్తులన్నింటినీ, ఆ సప్తమాతృలందరినీ కూడా హన్యతామసురాహ శీఘ్రం మమ ప్రీత్యాహ అన్నాడు. వెంటనే ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, దేవతలారా మీరందరూ కలిసి ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళని సంహరించండి, రాక్షసులను సంహరించండి, అది కూడా నా ప్రీతి కొరకు, మీరు చేసే పని నా ప్రీతి కొరకు భావించి చేయండి, వెళ్ళండి ఇక్కడి నుంచి, తొందరగా యుద్ధం చేయండి అని చెప్పి ఆజ్ఞాపించాడు. దాంతో పాటు అమ్మవారి దేవి అమ్మవారికి కూడా చెప్పాడు, అమ్మా వీళ్ళందరూ సహకారంతో నువ్వు ఇంకా విజృంభించి యుద్ధం చేసి యుద్ధంలో గెలు, వాళ్ళందరినీ సంహరించు అని చెప్పి ప్రోత్సహించాడు వాళ్ళందరినీ. తతో దేవీ శరీరాత్తు వినిష్క్రాంతాతి భీషణాన్ చండికా శక్తిరత్యుగ్ర శివా శతనినాదిని. అంతే, ఆ మాట అనగానే దేవి అమ్మవారిలో నుంచి ఇంకో రూపం వస్తుంది. ఇంతకుముందు మన కాళీ అమ్మవారు వచ్చారు, కౌశికి అమ్మవారు వచ్చారు, ఇప్పుడు చండికా అమ్మవారు వస్తున్నారు. ఎలా వస్తుంది? అత్యుగ్ర, ఉగ్ర రూపంతో బయటకు వచ్చినారు. తతో దేవి శరీరాత్తు, ఆ దేవిలో నుంచి, ఆ శరీరం నుంచి బయటికి అమ్మవారు వస్తున్నారు. వినిష్క్రాంత అతి భీషణ, భయంకరమైన రూపంతో బయటకు వచ్చింది. వచ్చి చండికా శక్తి అత్యుగ్ర, చండికా రూపంతో అత్యుగ్రంగా వచ్చేసింది బయటికి. వచ్చి శివా శత నినాదిని. శివ అంటే ఇక్కడ అర్థము నక్క ఈళ్ళ వేస్తుంది, అలాగా శివ శత అంటే 100 నక్కలు ఒక్కసారి ఊళ్ళ వేస్తే ఎంత భయంకరమైన శబ్దం వస్తుందో ఆ శబ్దం చేసుకుంటూ వచ్చిందట, ఆ ఉగ్ర రూపంతో వచ్చిందట ఆ చండికా అమ్మవారు, ఆ దేవి రూపంలో నుంచి వచ్చేసరికి సాచాహ ధూమ్ర జటిలం ఈశానమపరాజిత దూతత్వం గచ్చ భగవన్ పార్శ్వం శుంభ నిశుంభయో. ఆమె చెప్తోంది, వచ్చి రాగానే చెప్తోంది ఏమని? సాచాహ అంటుంది ఆమె, ఏమంటుంది? ధూమ్ర జటిలం ఈశాన. ధూమ్ర జటి అంటే పొగ రూపంలో ఉండే జటాజూటం ధరించిన వాడు ఆ ఈశానుడు, ఆ శివుడు. ఆ శివుణ్ణి ఆమె అంటోంది, నేను పెద్ద జటాజూటతో ఉన్న ఓ శివ అపరాజిత, నేను ఆమె ఎటువంటిదట, ఆమెకి ఎప్పటికి ఓటమనే తెలియదట, అటువంటి ఆ తల్లి చెప్తోందట ఏమని? దూతత్వం గచ్చ భగవాన్. ఓ భగవాన్, ఓ శివ, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరిపోయి దూతగా వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు దూతగా వెళ్ళి దౌత్యం చెయ్యాలి, అంటే సంధి చెయ్యాలి. రాక్షసులకు నాకు మధ్యలో ఎవరో రాక్షసులు పార్శ్వం శుంభ నిశుంభయోహో, ఆ శుంభుడి దగ్గరికి నిశుంభుడి దగ్గరికి వెళ్ళి నువ్వు సంధి మాట్లాడాలి, దౌత్యం చెయ్యాలి. నువ్వు ఈ కార్యక్రమం నీకు అప్పగిస్తున్నాను, అది సఫలం చేస్తావో లేదనే విషయం నీ చేతిలోనే ఉంది, నువ్వే వెళ్ళాలి అని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, దూతగా మనకు శ్రీకృష్ణ భగవానుడు కూడా పాండవుల తరఫున వెళ్తాడు, కానీ యుద్ధానికే ప్రేరేపించి వస్తాడు ఆయన. ఇక్కడ కూడా శివుడు అంతే, ఇవ పంపిస్తోంది ఎందుకు? సంధి చేసుకోవాలని చెప్పింది, కానీ ఈయన ఏం చేస్తున్నాడు? పోయి యుద్ధానికే పురికొలిపి వస్తాడు. ఎప్పుడంతే దేవతల శివుడైనా అంతే, కృష్ణుడైనా అంతే, వాళ్ళు యుద్ధాన్ని దైత్యం చేయమంటే వాళ్ళు చేసే పని ఏంటంటే యుద్ధానికి పురికొలిపి వస్తారనమాట. ఆ విధంగా ఈయన చెప్తోంది, అయ్యా నువ్వు పోయేసేసి ఓ శివ, నువ్వు పోయేసి దౌత్యం చేసుకోరాపో, సంధి చేసుకోరాపో శుంభలి శుంభలతో, వాళ్ళు యుద్ధం చేయాలి కదా. ఇంకా చివరిగా ఒక అవకాశం ఇస్తోంది. మామూలుగా అయితే అవకాశం ఇవ్వరు, కానీ అమ్మ దయతో, అందుకనే ముందు దయ గురించి శ్లోకం చెప్పారు. ఆమె దయగలది కాబట్టి చెప్తోంది, పోయి సంధి చేసుకోరా, ఏమైనా వింటారేమో మాట, వింటే ఓకే, లేదంటే యుద్ధం చేద్దామని చెప్పి ఆ శివుణ్ణి చెప్తోంది. దూతగా వెళ్ళవలసింది, దౌత్యం చేయవలసింది అని చెప్పి కోరుతోంది అమ్మవారు. కోరితే అప్పుడు ఎవరు అండి ఇన్వైట్ చేసినట్టు? వరలక్ష్మి గారు. బ్రూహి శుంభం నిశుంభచ్చ దానవావతి గర్వితౌ ఏ చాన్యే దానమస్తత్ర యుద్ధాయ సముపస్థితాః. బ్రూహి చెప్తోంది, ఇట్లా చెప్పుపోయి ఇలా చెప్పు అని చెప్పి కూడా చెప్తోంది అమ్మవారు. ఏమని? శుంభం నిశుంభం, ఆ శుంభుడు నిశుంభుడు దానవ అతి గర్వితౌ, వాడి చుట్టూ ఉండే బలగమంతా కూడా బాగా గర్వంతో ఉన్నారు, మదంతో ఉన్నారు వాళ్ళంతా. ఏ చాన్యే దానవస్తత్ర, ఇంకా వాళ్ళ దగ్గర అంతకుముందు మీకు చెప్పారు కదా, వాళ్ళ దగ్గర రాక్షసులు అందరూ అంటాము, వాళ్ళకి కొంతమంది దైత్యులని, ససురులని,
మళ్ళీ దానవులని అనేక రకాల పేర్లు ఉంటాయి వాళ్ళకి. అటువంటి వాళ్ళంతా కూడా యుద్ధానికి సిద్ధపడి కూర్చోన్నారు వాడి దగ్గర. ముందే వాడు అందరు పిలుచుకొచ్చాడు కదా, అన్ని రకాల కులాల వాళ్ళని లాక్కొచ్చాడు కదా వాడు. వాళ్ళంతా వాడి దగ్గర కూర్చోన్నారు. యుద్ధాయ సముపస్థితా, వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా వచ్చి కూర్చోన్నారు. అంతా మంది రాక్షసులు, అన్ని రకాల కులాల వాళ్ళు వచ్చి వాడికి అండగా నిలబడినారు, శుంభుడికి నిశుంభుడికి. అటువంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని, ఓ శివ నువ్వు ఇలా మాట్లాడు. ఏం మాట్లాడదాం? త్రైలోక్యమీంద్రో లభతాం దేవా సంతు హవిర్భుజ యూయం ప్రయాత పాతాళం యది జీవితమిచ్చదా. చెప్తాంది. ఓ శివాని వెళ్ళి చెప్పాల్సిన మాట ఏంటంటే, మొట్టమొదట త్రైలోక్యం ఇంద్రో లభతాం, ముందు ముల్లోకాలకు అధిపతిగా ఇంద్రుడే ఉండాలి. దేవాహ సంతు హవిర్భుజ, దేవతలకు మాత్రమే యజ్ఞాల్లో ఇచ్చే హవిస్సు లభించాలి, రాక్షసులకు కాదు. ఇప్పుడు రాక్షసులు శుంభుడు నిశుంభుడు ఏం చేశారు? అన్ని లోకాలు ఆక్రమించేశారు. ఆక్రమించి వాళ్ళ దేవతలకు పోవాల్సిన హవిస్సంతా వాళ్ళు తీసుకుంటున్నారు. అందుకే ముందే అది చెప్తుంది ఆమె, ముందే వార్నింగ్ ఇస్తోంది. ఏం చెప్తోంది? మొట్టమొదటి ఇంద్రుడికి ముల్లోకాధిపత్యం రావాలి, అలాగే దేవతలకు ఇచ్చే హవిస్సు దేవతలకు లభించాలి. యూయం ప్రయాత పాతాళం, మీరంతా పాతాళ లోకానికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఏది జీవితం ఇచ్చదా, ఏ మాత్రం జీవితం మీద ఆశ ఉన్నా, బతకాలని కోరిక ఉన్నా మీరు ఖచ్చితంగా పాతాళ లోకానికి వెళ్ళిపోవాలి. రాక్షసులంతా ఒక్కరుగా ఉండడానికి వీలేదు. శంభుడు నిశుంభుడు మొదలుకొని వాడి దగ్గర కోట్ల కొద్ది సైన్యం అంతా కూడా వెళ్లి పాతాళ లోకంలో కూర్చోవాలి. ఇంతే, ఇదే కండిషన్. కండిషన్ ఏంటంటే ముల్లోకాలను ఆధిపత్యాన్ని వదులుకోవాలి, ఇంద్రుడికి ఇచ్చేయాలి. ఇంద్రుడికి ఇవ్వాల్సినటువంటి దేవతలందరికీ ఇవ్వాల్సిన హవిస్ ఇచ్చేయాలి. అవి కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు అవి కూడా తీసుకోవడానికి వీల్లేదు. మీరంతా వెళ్ళిపోయి పాతాళ లోకంలో కూర్చోవాలి. ఏ మాత్రం జీవితం మీద ప్రేమ ఉంటే వెళ్ళిపోండి, ఇది చెప్పమని చెప్పింది. చెప్తే బలే బలే పాదసేద్భవంతో యుద్ధకాంక్షిణః తదా గచ్చత తృప్యంతు మచ్చివాపిస్తేనవః. ఎవరండి మ్యూట్ తీసేస్తున్నారు? శబ్దాలు వస్తున్నాయి ఒకటేమైనా. దయచేసి మ్యూట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చేరారా? వాళ్ళకి రావడం లేదా ఏంది? దయచేసి మ్యూట్ చేయండి. ఎవరు చూడండి పేరు? వరలక్ష్మి గారు మీరు కొత్తగా చేరారా? చాలాసేపు నుంచి ఫస్ట్ నుంచి మీ పేరు నేను చెప్తూనే ఉన్నాను. దయచేసి నమస్తే అక్కడ మీరు మ్యూట్ చేయండి, టైం అయిపోతుంది. సరే. త్రైలోక్యం సరే భలే భలే భవంతో అప్పుడు చెప్తాడు. వాళ్ళకేం చెప్పండి? యుద్ధ కాంక్షణ, యుద్ధం చేయాలనే కోరిక ఉంటే, మాకు బలం ఉంది మేము యుద్ధం చేస్తాము మాకేం పర్వాలేదు అనే భావంతో ఉంటారా రాక్షసులారా మీరంతా? తదా గచ్చతు తృప్యంతు, మీరు గాని యుద్ధానికి వస్తే. వరలక్ష్మి గారు మ్యూట్ చేయండి. మీరు రాదా? చెప్పండి, ఎలా చేయాలి చెప్తాం. తదా గచ్చ తృప్యంతు, తృప్తిగా మత్శివ పిస్తేనవా. మత్శివ, శివ అంటే నక్కలు. నక్కల్ని కూడా మీ మాంసం తింటాయి హాయిగా, అవి తృప్తిగా జీవిస్తాయి. మీరు కానీ నేను చెప్పినా వినకుండా యుద్ధానికి వచ్చినట్టయితే, యుద్ధంతో కోరికతో వచ్చి యుద్ధం చేయాలా మాకు బలం ఉంది అని గర్వంతో వస్తారా? రండి యుద్ధానికి. వచ్చినా కూడా మీకేమైపోతుంది? నక్కలు వచ్చి హాయిగా మీ మాంసాన్ని తింటాయి, అవి తృప్తిగా జీవిస్తాయి. అంటే మీరు చావడం గ్యారంటీ అనే విషయాన్ని చెప్తున్నారు. ఏతో నియుక్తో దౌత్యేన తయా దేవ్యా శివ స్వయం శివదూతీతి లోకేస్మి సాఖ్యాతి మాగత. అమ్మవారి ఈ విధంగా మనకు లలితా శాస్త్రం శివదూతి శివారాధ్య మనకు వచ్చాయి లలితా శాస్త్రంలో. ఈ శివదూతి అనే పదం ఇక్కడి నుంచి వచ్చింది. అప్పుడు అమ్మవారు శివుణ్ణి దూతగా పంపించి కాబట్టి ఆ రోజు నుంచి అమ్మవారు ఏమంటున్నారు? శివదూతి అనే పేరు ఆమెకు వచ్చేసింది. శివదూతేతి లోకేస్మి, లోకంలో అందరూ కూడా అప్పటి నుంచి అమ్మవారిని శివదూతి అని పిలుస్తున్నారు. ఖ్యాతి మాగత, ఆ విధంగా పేరు సంపాదించేసింది అమ్మవారు. నియుక్తో దౌత్యేన, దౌత్యం కోసంగా దూతగా శివుణ్ణి పెట్టి, దేవ్యా శివ స్వయంగా శివుణ్ణే దూతగా పెట్టి అమ్మవారు శుంభని పంపించింది కాబట్టి ఈ విధంగా చెప్పి అందువల్ల అప్పటి నుంచి అమ్మవారి శివదూతి అని నామమాకి వచ్చేసింది. తేపి శ్రుత్వా వచో దేవ్యాః సర్వాఖ్యాతం మహాసురాః అమర్షా పూరిత జగ్ముర్ యత్ర కాత్యాయని స్థితా. తేపి శ్రుత్వా వచో
శివుడు తీసుకొని చెప్పడంతో అదంతా వాళ్ళు విన్నారట. ఆ శుంభుడు నిశుంభుడితో పాటు వాటి దగ్గర ఉన్న బలగం అంతా ఆ మాటలు విన్నారు. విని సర్వాఖ్యాతం సర్వుడైనటువంటి ఆ శివుడు చెప్పినటువంటి మాటలంతా విని మహా అసురాహ ఆ రాక్షసులంతా కూడా అమర్షాపూరిత వాళ్ళకి అమిత కోపం వచ్చేసింది. అమర్షాపూరిత అంటే సంతోషం కలగల, వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది. ఇలా చెప్తారా అని చూడండి, శివుడు వెళ్ళాడు కదా, మామూలుగా చెప్పొచ్చు కదా, మీరు వెళ్ళిపోండి హాయిగా ఉండండి సంధి చేసుకుందాం, అట్లా చెప్పలేదు ఆయన. ఆయన చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి చూడండి, ఎంత మర్మగర్భంగా మాట్లాడాడు. ఎత్తుకోవడం ఏం చెప్పాడు, మీ త్రిలోకాధిపత్యాన్ని ఇంద్రుడికి ఇచ్చేయాలి, మళ్ళీ హవిస్సులంతా దేవతలకే వెళ్ళాలి, ఎలా చెప్పాడు, బెదిరింపుగా చెప్పాడు. అలాగే కృష్ణ పరమాత్మ కూడా పాండవుల తరఫున పోయినప్పుడు ఏం చెప్తాడు, పాండవుల యొక్క పరాక్రమం అని చెప్తాడు దుర్యోధనంతో. అప్పుడు కదా దుర్యోధన కోపం వస్తుంది. మామూలుగా సంధి చేసుకోవడానికి పోయినట్టుగా మాట్లాడు. అచ్చే శివుడు కూడా ఇక్కడ పోవడం ఆర్డర్ పాస్ చేశాడు. మీరు సంధి చేసుకోండి, ఎందుకు ఉద్దగా తగదా పడతారు అట్లా చెప్పలేదు. ఎత్తుకోవడమే మా దేవతలకి రావాల్సిన అవిసు నివాసం ఉంది, మా దేవరాజు అయినటువంటి ఇంద్రుడికి త్రిలోకాధిపత్యం ఇవ్వవలసిందే, లేకపోతే మీ మాంసం మా నక్కలు తింటాయి, అట్లా బెదిరింపుగా మాట్లాడాడు. ఇంక యుద్ధం కాక వాళ్ళు ఏం చేస్తారు అంటే మామూలుగా సంధిగా పంపించింది కానీ ఆయన సంధి అలా చేయలేదు, డైరెక్ట్ గా యుద్ధం చేయమనే ప్రోత్సహించేశాడు, మాటలు అలా అనేసాడు. అమర్షాపూరిత వెంటనే చాలా కోపం వచ్చేసింది వాళ్ళకి. ఏంటి, మేము కష్టపడి సంపాదించుకున్న త్రిలోకాధిపత్యాన్ని ఇంద్రుడికి ఇవ్వాలా, మేము తెచ్చుకున్నటువంటి హవిస్సులు ఇంద్రుడి దేవతలకు ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలి, అసలు మేము మా బలపరాక్రమాలతో సాధించుకున్నాం వీటన్నింటిని, మేము ఎందుకు ఇవ్వాలి అని వాళ్ళ కోపం వచ్చేసింది. జగ్గురు ఆయన వెంటనే అమ్మవారి మీద యుద్ధానికి బయలుదేరి వెళ్ళిపోయారు. శివుడిని కూడా పక్కన పెడేసి వాళ్ళు వెళ్ళిపోయారు, ఏమి పట్టించుకోకుండా. ప్రథమేవాగ్రే శరశక్తి వృష్టి వవశృద్ధతామర్షస్తాం దేవీ మమరారయ. వెంటనే ఆ రాక్షసులంతా కూడా అసలు అమ్మవారి యుద్ధం సంధి కోసం పంపించింది, సంధి ఫెయిల్ అయిపోయింది, వాళ్ళు వెంటనే యుద్ధానికి వస్తున్నాను ఏం ప్రకటించకుండానే నేరుగా వచ్చేసారు. యుద్ధానికి వచ్చేసి శరశక్తి ఒక పక్క బాణాలు, ఒక పక్క శక్తి అనే ఒక ఆయుధము, రుష్టి అనే ఒక ఆయుధము, పుష్టి దిగి వర్షంగా కురిపించేశారు. బాణాలంతా ఒక పెద్ద వర్షంలాగా కురిపించేశారు. మళ్ళీ శక్తి అనే ఒక ఆయుధాన్ని వేస్తారు అమ్మవారి మీదకి, వృష్టి పెద్ద వర్షం లాగా కురిపించేశారు. అది కూడా ఎట్లా, ఆ సప్తమాతృకుల మీద, ఈ అమ్మవారి మీద, అందరి మీద కూడా వాళ్ళు వేస్తారు. వవర్షరుద్ధతామర్షస్తాం చాలా కోపంతో వాళ్ళతో ఊగిపోతూ అన్ని వాళ్ళు ఆ భయంకరంగా యుద్ధాన్ని దిగేసి అన్ని వేయడం మొదలు పెట్టేశారు. అందరు అమ్మవారి చుట్టూ దేవతల మీద కూడా వేస్తారు. సాజాతాన్ ప్రహితాన్ బాణా స్థూల శక్తి పరస్ప్రధాన్ ధనుర్ముక్తై మహేషుభి. అప్పుడు సాచాతాం ప్రహితాం ఈ విధంగా వాళ్ళు సడన్ గా యుద్ధానికి ప్రకటించకుండా రావడమే కాకుండా ఒక వర్షంలాగా కురిపించేసరికి అమ్మవారు ఏం చేశారట, బాణము, శూలము, శక్తి, పరస్వార్ వాళ్ళు ఏం చేశారట, బాణాలు వేస్తారు, శూలములు వేస్తారు, గొడ్డళ్ళు వేస్తారు, అన్ని వేసేస్తున్నారు. వాళ్ళ చేతికి అది అనితే అది అన్ని అమ్మవారి బాణాలు అన్ని వేసేస్తున్నారు. అప్పుడు చిచ్చేదా వాళ్ళన్నిటిని ఛేదించి పారేస్తుంది అమ్మవారు. ఎట్లా లీలయ్య చాలా తేలిగ్గా చూడండి. వాళ్ళేమో కోట్ల మంది, ఇక్కడ ఉండేది 7 మంది, అమ్మవారు 8, కాళీమాత వీళ్ళు 9 మంది, అటుపక్కేమో అంతమంది ఉన్నారు, ఇటుపక్క వీళ్ళే ఉండేది. వీళ్ళందరితో ఆ యుద్ధం చేస్తున్నారు చూడండి. అందుకని అమ్మవారు లీలగా అంతమంది వేసిన వాటన్నిటిని లీలగా చిచ్చేదా ఛేదించి పారేస్తుంది. ధనుర్ముక్తై మహేషుభి తన యొక్క ధనుష్ టంకారం చేస్తూ ఆ ధనుష్లో నుంచి కొన్ని కోట్ల బాణాలను ఒక్కసారిగా వదిలేసేసి ఆ బాణాలతోనే వాడు వేసిన అన్ని ఆయుధాలని ఛేదించి పట్టేస్తుంది, ఏమి లెక్క చేయకుండా అస్సలు. అది కూడా అవలీలగా ఏమి కష్టపడకుండా ఆమె వాళ్ళు అంత కష్టపడి అందరూ అక్కడి నుంచి విసిరేస్తే ఆమెమో చాలా సులభంగా అన్నిటినీ తుంచి పారేస్తుంది, ఛేదించి పారేస్తుంది. తస్యాగ్రతస్తథా కాళీ శూలపాత విదారితాన్ ఖడ్వాంగబోధితాంశ్చారీన్ కుర్వతి యశరత్తదా. అప్పుడు తస్యాగ్రస్తదా కాళీ అమ్మవారి ముందుకు వచ్చారు, కాళీమాత ముందుకు వచ్చేసింది. వచ్చి ఇంకా పెద్ద వికటాట్టహాసం చేస్తూ తన యొక్క పెద్ద దేహాన్ని, పెద్ద ముఖాన్ని,
తిరుగుతోంది. ఎలా ఉంది? శూలపాత, శూలాన్ని పట్టుకుంది ఒక చేత్తో, ఇంకో చేతిలో ఖట్వాంగం. ఖట్వాంగం అంటే మంచం కోళ్ళలాగా ఉంటుంది, అటువంటి పుర్రె ఉంది పైన. అటువంటి దాన్ని పట్టుకొని ఆమె వేరే విహారం చేస్తూ రణరంగంలో ముందుకు వచ్చేసింది. ఒక్కసారిగా వచ్చేసి కుర్బతి జరొత్తదా, అక్కడంతా విహరిస్తూ దొరికిన వాళ్ళు దొరికినట్టు వేస్తూ చంపేస్తోంది. ఇంకా అంటే కాళీమాత మొదలుపెట్టిన యుద్ధం. అమ్మవారేమో వాళ్ళు వేసినవన్నీ తుంచేసింది. ఈ కాళీమాత వచ్చి వేరే విహారం చేస్తూ తన చేతి దొరికిన వాళ్ళు దొరికినట్టుగా సూర్యంతో కొట్టేవాళ్ళని పొడుస్తుంటే మళ్ళీ ఖడ్వాంగంతో కొట్టేవాళ్ళని కొట్టుకుంటూ పోతుంది. విపరీతంగా ఎవరొస్తే వాళ్ళని కొట్టుకుంటూ పోతుందా. కమండలు జలాక్షేప హత వీర్యాన్ హతోజస బ్రహ్మాణి చాకరోచ్చత్రూన్ ఏన ఏన స్మదాతి. కమండలం పట్టుకున్న ఆ బ్రహ్మాణి అమ్మవారు వచ్చేసి ఆమె సప్తమాతకుల్లో ఉండి ఆమె వచ్చేసి ఆమె చేస్తోంది. కమండల జలం తీసుకుని తన చేతిలో జలం తీసుకుని ఆమె యుద్ధం చేయడంలే, శుభ్రంగా తన కమండలో నీరున్నాయి, ఆ నీరు తీసుకొని మంత్రం జపిస్తూ ఆ మంత్రం నీటన్నిటి కూడా ఆ రాక్షసుని చల్లుకుంటూ పోతుంది. ఆమె ఎటు పోతే అటు ఎవరు ఎదురు వస్తే వాళ్ళందరి మీద నీరు చల్లుకుంటూ పోతుంది. అంటే వాళ్ళు ఏమైపోతున్నారు, హఠ వీర్యాన్, వాళ్ళ యొక్క బలం అంతా పోతుంది, బలహీనలు అయిపోతున్నారు రాక్షసులంతా కూడా. హతోజస, వాళ్ళ తేజస్సు అంతా పోతుంది, వాళ్ళ దగ్గర నుంచి బలము పోయింది, పరాక్రమం పోయింది, వాళ్ళు నిర్వీర్యులు అయిపోయారు, ఎందుకు పనికి రాకుండా బలహీనంగా పడిపోయారు. ఎక్కడ వాళ్ళు పడిపోతున్నారు. ఆ నీళ్లు చదువుతూ ఉంటే ఆమె యుద్ధం చేయడంలే, కేవలం నీళ్లు తీసుకొని కమండలో నీళ్లు పోసుకొని మంత్ర జపం చేసి చదువుకుంటూ పోతుంది అంతే ఆమె చేసేది, ఇంకేం చేయడంలే. బ్రహ్మాణి చాకర శత్రువుల మధ్యలోకి వెళ్ళి ఎక్కడెక్కడ తిరుగుతుందో ఆ తిరిగే చోటంతా ఆమె చదువుకుంటూ పోతుంటే వాళ్ళందరూ కూడా అక్కడిక్కడ పడిపోతున్నారు. మాహేశ్వరి త్రిశూలేన కథా చక్రేణ వైష్ణవి దైత్యాం జగాన కౌమారి తదా శక్యోతి కోపన. మాహేశ్వరి అమ్మవారు వచ్చేసి త్రిశూలంలో వేసి పొచ్చేస్తోంది వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా. కథా చక్రేణ వైష్ణవి అమ్మవారు వచ్చి చక్రం తీసుకొని వాళ్ళ తలలు ఖండించుకుంటూ పోతోంది. దైత్యాంగ జగాన కౌమారి అమ్మవారు వచ్చేసి కుమారస్వామి రూపంలో వచ్చిన కౌమారి అమ్మవారు వచ్చేసి ఆమె శక్తి అతికోన చాలా కోపంతో ఆమె శక్తిని ఒక ఆయుధం తీసుకొని ఎదురొచ్చిన ప్రతి రాక్షసుని సంహరించుకుంటూ ఆమె వెళ్ళిపోతుంది. ఐంద్రీ కులిస పాతేన శతసో దైత్యదానవాః పేతుర్విదాయితాః పృథ్వ్యాం రుధిరౌఘ ప్రవర్షిణః. ఇక ఇంద్రుల్లోంచి వచ్చిన శక్తి ఐంద్రీ శక్తి, ఆ అమ్మవారు వచ్చేసి కులిస పాతేన, కులిసం అంటే వజ్రాయుధం తీసుకొని దాంతో ఎట్లా ఎవరిస్తే వాళ్ళని చీల్చుకుంటూ పోతున్నారు. శతసో దైత్య దానవాహ, వందల కొద్ది రాక్షసుల్ని ఊరికి పోసుకుంటూ పోతుంది అంతే. పట్టుకొని చేత పట్టుకుంది వజ్రాయుధాన్ని, అందరినీ తెగనరుక్కుంటూ వెళ్ళిపోతుంది. ప్రేతులు విదాయితాహ పృథ్వ్యాం, వాళ్ళంతా కింద పడిపోతున్నారు. కొంతమంది రుధిరౌఘ ప్రవర్షిణ, రక్తం కప్పుకొని వస్తున్నారు. ఒక పక్క వాళ్ళ శరీరాలు తెగిపోయి పడిపోతున్నారు, ఇంకో పక్క రక్తం కప్పుకొని వస్తున్నారు. అంతా అలా రక్తం అంతా పారుతోంది వాళ్ళ దెబ్బకి. తుండ ప్రహార విధ్వస్త దంష్టాగ్రక్షత వక్షసః ఆరాహమూర్త్యా న్యపతశ్చక్రేణ చ విదాయితాః. తుండ ప్రహార విధ్వస్త, వారాహి అమ్మవారు వచ్చేసి తన ముట్టితో తన నోటితో వేసి కొడుతోంది, కొడుతూ విధ్వంసం సృష్టిస్తోంది. మళ్ళీ దంష్టాగ్ర తన కోరలతో వేసి వక్షసః వాళ్ళ యొక్క వక్షస్థలాన్ని చీల్చి పారేస్తోంది. అలాగే వారాహమూర్త్య న్యపతశ్చక్రేణ, తన చేతిలో ఒక చక్రం పెట్టుకొని ఆ చక్రంతో అందరినీ కోసుకుంటూ పోతోంది. ఇన్ని రకాలు చేస్తోంది వారాహి అమ్మవారు. తన నోటితో ఒక పక్క, కోరలతో ఒక పక్క, ఇంకో పక్క చేతితో చక్రాయుధం పట్టుకొని దాంతో కోసుకుంటూ పోతుంది అందరినీ. ఈ విధంగా ఆ వారాహి అమ్మవారు యుద్ధం చేస్తున్నారు. నకై విదాయితాంశాన్యాన్ భక్షయంతి మహాసురాన్ నారసింహీ చారాజౌ నాదా పూర్ణ దిగంబరా. నారసింహి అమ్మవారు వచ్చేసి ఆ నరసింహ అవతారం ఉండి ఆమె వచ్చేసి సింహంతాలతో వచ్చేసేసి ఆ అమ్మవారు ఏం చేస్తుందట, ఇక మిగతా ఎదురొచ్చిన రాక్షసులందరినీ భక్షయించి ఒక పక్క తింటోంది, తన పంజా వేసి లాగి పట్టుకొని తినేస్తోంది. పట్టుకొని ఒక పక్క తింటోంది, ఇంకో పక్క గర్జిస్తోంది, ఇంకో పక్క నాదాపూర్ణ దిగంబర, ఆ మర్చే గర్జనలకి నలుదిక్కులా వ్యాపించిపోతుంది. ఆ శబ్దం అంత భయంకరంగా వచ్చి ఆ రాక్షసుని తినేస్తుంది. ఎక్కడొక్కడ పట్టుకొని అక్కడ పంజా వేసి లాగి కొట్టి చంపేస్తుంది, తినేస్తుంది. చండాట్టహాసై సురాః శివదూత్య విదూషితాః పేతు
చకాదాధ సాతదా చండాట్టహాసైసుర. ఆ అసురుల మీద పెద్ద చండికాదేవి పెద్దగా, అదే ఆ శివదూతి, ఆ శివదూతిగా పేరు వచ్చినది. ఇప్పుడు ఆ శివదూతిగా ఉన్న అమ్మవారు పెద్దగా అట్టహాసంగా పెద్దగా అరుస్తూ వచ్చేసి పృథివ్యాం భూమి మీద వేసి వాళ్ళను దూషిత తిడుతోంది. తిట్టిన తర్వాత ఆమె శాపం ఇచ్చినట్టుగా తిడుతోంది. తిట్టడం వల్ల ఏమైపోతున్నారు, పండు స్రోత పడిపోతున్నారు నేల మీద. పడంగానే అవుతుంది, చక్కగా నోట్లో వేసుకుంటున్నారు, తినేస్తుంది ఆ రాక్షసుని. ఎక్కడెక్కడ వాళ్ళు పడిపోతున్నారు, పడిపోయిన వాళ్ళు నోట్లో వేసుకుని పోతుంది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక పెద్దం చేస్తాను చూడండి. ఇది మాతృగణం క్రుద్ధం మర్ధయంతం మహాసురాన్ దృష్ట్వాభ్యుపాయైర్ వివిధైర్ నేసుర్దేవారి సైనికా. ఈ విధంగా ఈ మాతృగణం, ఈ సప్త మాతృగులంతా కూడా విజృంభించి యుద్ధం చేస్తూ ఉంటే, మర్ధయంతం మహాసురం బాగా మర్దించి చంపేస్తుంటే రాక్షసులందరినీ దృష్ట్వా రాక్షసులందరూ చూశారు. ఏంద్రా ఇంత భయానకంగా యుద్ధం చేస్తున్నారు వీళ్ళు, ఒకళ్ళు కాదు 7 మంది, ఒక్కసారి 8 మంది, కాళీమాత కూడా ఒక్కసారి విజృంభించి వీళ్ళు ఇంత ఇదిగా యుద్ధం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు వివిధ అనేక ఉపాయాలతో ఆ రాక్షసులంతా, దేవతల యొక్క శత్రువులు ఆ రాక్షసులంతా కూడా పారిపోతుందంట. వాళ్ళకి ఇంక దిక్కుదోసల అనేక ఉపాయాలు ఆలోచించుకొని ఏ దిక్కులో పోతే తప్పించుకోవచ్చా వీళ్ళ దగ్గర నేను తెలుసుకొని ఆ ఉపాయంతో పారిపోతుందంట. పలాయన పరాం దృష్ట్వా దైత్యాన్ మాతృగణాదితాన్ యోధుమభ్యాయ క్రుద్ధో రక్త బీజో మహాసుర. పలాయన పరాన, ఈ విధంగా పలాయనం చిత్తగించి పారిపోతున్నటువంటి ఆ రాక్షసులని దృష్ట్వా చూచి దైత్యుడైనటువంటి దైత్యులంతా పోతుంటే మాతృగణార్దితాన్ ఆ సప్తమాతృలందరినీ కూడా మర్దించాలి, సంహరించాలనే ఉద్దేశంతో యోధుమభ్యాయో క్రుద్ధో ఆ యుద్ధంలో పోయే సిద్ధరంగంలోకి వచ్చాడు. క్రుద్ధో చాలా భయంకరమైన కోపంతో వచ్చాట. రక్త బీజో మహాసుర, రక్త బీజుడు అనే మహా రాక్షసుడు వచ్చాట యుద్ధానికి. మనకి తెలుసు, మనం ముందే తెలుసుకున్నాం, మహిషాసురుడికి తమ్ముడు ఈ రక్త బీజుడు. మహిషాసురుని సంహరించింది అమ్మవారు, ఇప్పుడు వీడు సంహరించబోతున్నారు. వీడు అప్పుడు యుద్ధంలో పాల్గొనలేదు, ఇప్పుడు తప్పించుకొని పోయాడు. ఇప్పుడు యుద్ధానికి వచ్చాడు వాడు. ఎందువల్ల ఎక్కడెక్కడున్న రాక్షసులంతా వచ్చారు, కోట్ల మంది కూడా పారిపోతున్నారు. ఎందువల్ల 7 మంది 8 మంది యుద్ధం చేస్తే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. అటు వాళ్ళు కేవలం వాళ్ళు నాదం చేస్తే కూడా ఒక్క అరుపరిస్తే చచ్చిపోతున్నారు వాళ్ళు. అందువల్ల చూసి భయంకరంగా ఉంది యుద్ధం అని చెప్పి వాళ్ళు పారిపోతుంటే అప్పుడు ఈ రక్త బీజుడు ఎంటర్ అయ్యాడు యుద్ధరంగంలోకి. వచ్చేసి రక్త బిందుర్ యథా భూమౌ పతత్యస్య శరీరతః సముత్పత్తి మేదిన్యాం తత్ ప్రమాణ తదాసురః. వాడి దగ్గర ఉండే ఒక లక్షణం ఏంటో చెప్తున్నారు ఇక్కడ. ఏమట, రక్త బీజుడు అనేవాడు రక్త బిందు, వాళ్ళ నుంచి రక్తంగానే ఒక బిందువు యథా భూమౌ భూమి మీద పడిందనుకో, పతత్యస్య శరీరతః వాడి శరీరం నుంచి ఒక రక్త బిందువు దాని భూమి మీద పడితే ఏమవుతుంట, సముత్పత్తి మేదిన్యాం వెంటనే ఒక భూమి నుంచి వాడు ఇంకో రక్త బీజుడు పుడతాడు. ఆ రక్త బిందువులో నుంచి ఇంకో రక్త బీజుడు పుడతాడట. వాడు ఎలా అంటాడు, తత్ ప్రమాణ సదాసుర వాళ్ళలాగే ఉంటారు. ఆ రక్త బీజుడు ఏ విధంగా ఎటువంటి దేహంతో ఉన్నాడో, ఎంత పొడవు ఉన్నాడో, ఎంత లావు ఉన్నాడో, ఎంత బలంతో ఉన్నాడో, అదే ఆకారంతో అదే బలంతో సేమ్ అవరపిల్లకాయ వచ్చినట్టుగా వస్తూనే ఉంటారట. ఒక్క రక్త బిందువు కింద పడిందంటే ఆ రక్త బిందువు ఆకారంలోనే ఆ రక్త బిందువు వెంటనే రక్త బీజుడుగా మారిపోతుందన్నమాట. ఆ విధంగా వాడు వరం పొందాడు. శివుడి కోసం తపస్సు చేసి వాడు పొందిన వరం అది. అంటే మామూలుగా మరణం లేకుండా వరం అడిగాడు, శివుడు సాధ్యం కాదన్నాడు. అందుకని ఈ వరం కోరాడు. ఇదైతే చాలా సులభం కదా, నన్ను ఎవరు సంహరిస్తారులే ధైర్యంతో వాడు ఆ వరం కోరాడు. కాబట్టి ఆ వర గర్వంతో వాడికి వచ్చి యుద్ధానికి వచ్చాడు. వస్తే చేంజ్ జరుగుతుంది చూడండి. యుయుధేస గదా పాణిర్ ఇంద్ర శక్త్యా మహాసుర తతశ్చైంద్రీ స్వరజేన రక్త బీజమతాడయత్. యుయుధేస గదా పాణిర్ మేడం స్ట్రక్ అయ్యారు మేడం.
నెట్ రాలేదా అండి? మనకేనా అందరికీనా? ఓకే. అప్పుడు రాలేదు. సౌండ్ రాలేదేమి? వినపడుతున్నాయి నా మాటలు? ఇప్పుడు వినిపిస్తున్నాయి మేడం. వినిపిస్తున్నాయి. ఓకే. కనిపిస్తున్నారు మేడం. యుదేశ గదాపాణిర్ ఇంద్రశక్త్యా మహాసురః తతశ్చైంద్రీ స్వవజ్రేణ రక్త బీజమతాడయత్. అప్పుడు వాడు రావడమే ఆ ఇంద్రాణి మీదకి వెళ్ళాడు. ఐంద్రీ శక్తి మీదకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? గదాపాణి గద చేతిలో పట్టుకొని పోయేసి ఆమెను కొట్టడానికి కోసంగా వెళ్ళాడు. విదేశకి తతశ్చైంద్రి ఆ ఐంద్రీ శక్తి ఏం చేసినట? స్వవజ్రేణ తన దగ్గర ఉండే వజ్రాయుధం తీసుకొని రక్త బీజ మతాడయత్తు వాడిని యాస్ కొట్టిందా. దాన్ని తీసుకొని వజ్రాయుధం తీసుకొని వాడి గదతో కొట్టక ముందే వాడిని బాగా బాధపెట్టేసరికి కులిసేనాహతస్యాసు బహు శుశ్రావశోణితం సముత్తస్తతో యోధ శత్రుపా సత్పరాక్రమాః. వెంటనే ఏమైపోయింది? కులిసేన అంటే వజ్రాయుధంతో ఎప్పుడైతే వాడిని కొట్టిందో కొట్టంగానే బహు శుశ్రావశోణితం అంటే రక్తం, వాడి నుంచి రక్తం కావడం మొదలుపెట్టింది. వెంటనే ఎప్పుడైతే వజ్రాయుధం కొట్టిన వెంటనే వాడి నుంచి రక్తం బడబడా గారడం మొదలుపెట్టింది. సముత్తస్తతో వెంటనే వాడి శరీరంలోంచి రక్తం కింద పడిందో యోధులంతా పుట్టుకొచ్చారు. రక్త బీజులు మళ్ళీ అట్లాంటి రూపంతో రక్త బీజులంతా పుట్టడం మొదలు పెట్టారు. సద్రూప సత్పరాక్రమ వాడి రూపంతోనే వాడి పరాక్రమంతోనే వాడు ఎట్లా ఉన్నాడు అదే రూపంతోనే, రూపం కూడా మార్పు లేదు, సేమ్ వాడు ఎట్టున్నాడు అట్లాంటి ఆకారంతోనే అటువంటి ముఖంతోనే అటువంటి కాళ్ళతోనే అటువంటి చేతులతోనే అటువంటి పరాక్రమంతోనే రక్త బీజులు పుట్టడం మొదలు పెట్టారు. ఆ రక్త బిందువుల్లోంచి రక్త బీజులు పుట్టడం మొదలు పెట్టారు. చూడండి ఎంత భయంకరమైన సన్నివేశం, ఊహించుకోవడానికి భయంకరం. వాడు ఒక్కొక్క బొట్టు కింద పడుతుంటే ఆ ఒక్కొక్క బొట్టులో నుంచి ఒక్కొక్క రక్త బీజులు పుట్టుకుంటూ వస్తున్నాడు. యావంతః పతితాస్తస్య శరీరాద్ రక్త బిందవః తావంతః పురుషా జాత సద్వీర్య బల విక్రమాః. పైన వాళ్ళు ఎలా ఉన్నారట? యావంతః వాడంతా కూడా ఆ వాళ్ళలోంచి రక్త బిందులోంచి వచ్చే ఆ రాక్షసులంతా కూడా ఎలా ఉన్నారట? పతితాస్తస్య కింద పడి వెంటనే ఆ బిందువు పడంగానే శరీరాద్ రక్త బిందవ వాడి శరీరం నుంచి వచ్చే రక్త బిందువులు కింద పడంగానే తావంతః పురుష వాళ్ళంతా పురుషులుగా రూపం ధరించేస్తున్నారు, జాత పుట్టున్నారు. సద్వీర్య బల విక్రమ అదే బలంతో అదే పరాక్రమంతో వాళ్ళు అలాగే వచ్చేసాడు పైకి. వచ్చేసరికి పురుష రక్త సంభవా సమం మాతృభిర్జుగ్రాశస్త్రపాతాతి భీషణం. ఇంకా వాళ్ళంతా రావడమే వెంటనే ఏం చేస్తున్నారు? యుధస్తస్త్ర వెంటనే యుద్ధ రంగంలోకి దూకేశారు. వాళ్ళంతా ఎంతమంది ఎన్ని రక్త బిందువులు కింద పడ్డాయో అంతమంది రక్త బీజులు వచ్చేసి వాళ్ళంతా పురుష రక్త సంభవ ఆ రక్తం వల్ల ఏర్పడ్డ ఆ పురుషాలంతా కూడా సమం వాళ్ళతో మాతృగణ ఉన్నారు కదా సప్తమాతృకులు, వాళ్ళతో సమానంగా యుద్ధం చేసే అంత బలపరాక్రమాలతో వచ్చారు. యుజ్జుగ్ర శస్త్ర పాతాతి భీషణం అతి భీషణం భయంకరంగా యుద్ధం చేయడానికి వచ్చారు. వాళ్ళు ఆ 7 మంది అమ్మవారితో కూడా వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చారు. అంటే సమానంగా పైన, ఎందువల్ల అంత పరాక్రమంతో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారు. పునశ్చ వజ్ర బాటేన క్షతమస్య శిరో యదా వకాహ రక్తం పురుషాస్తతో జాతా సహస్రశః. మళ్ళీ వాళ్ళు పునశ్చ మళ్ళీ వజ్రపాతేన ఆ వజ్రాయుధం తీసుకొని ఐంద్రియ శక్తి ఏం చేస్తోంది? క్షతమస్య
తస్య శిరోయద అంటే ఆమె వజ్రాయుధం తీసుకొని వాళ్ళ తల మీద వేసి కొట్టింది వచ్చే వాళ్ళందరినీ. కొట్టంగానే మళ్ళీ వాళ్ళలోంచి రక్తం కారుతోంది. ప్రవాహ రక్తం పురుషస్తతో వాళ్ళలోంచి రక్తం కింద పడుతోంది. పడంగానే జాత సహస్రశ కొంత రక్తం పడంగానే వచ్చిన వీళ్ళని పట్టంగానే మళ్ళీ రక్తం కింద పడి మళ్ళీ రక్త బీజులు వచ్చేసి సహస్రశ వేల కొద్ది రక్త బీజులు వచ్చిందట ఒక్కసారిగా. ఒకరిద్దరు కాదు, వేల కొద్ది. ఇంకో విచిత్రం ఏంటంటే అసలు రక్త బీజుడు ఎవరో తెలియకుండా అయిపోయింది. ఇప్పుడు అందరూ ఒకటే ఉన్నారు. అసలు రక్త బీజుడు ఎవరు వీళ్ళల్లో? అందరూ ఒకటే ఉన్నారు, ఒకే ఆకారంతో ఉన్నారు, ఒకే బలం కలిగి ఉన్నారు, ఒకే పరాక్రమం కలిగి ఉన్నారు. ఏమీ తేడా లేదు మనుషుల్లో. ఎలా కనుక్కుంటారు? రాష్ట్రంతా ఒకటే ఉన్నారు. ఎట్లా అసలు రక్త బీజుడు ఎవరు తెలియకుండా పోయింది. అది వాడి వరం యొక్క గొప్పతనం. వైష్ణవీ చమరేచైనం చక్రాణాభిజగాన గదయా తాడయామాస చైంద్రీ తమ సురేశ్వరం. అప్పుడు వైష్ణవి శక్తి ఏం చేస్తోంది? ఇక వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా విష్ణు చక్రం వేసి చంపేస్తుంది. చక్రాభిజగాన వేసి చంపేసుకుంటూ పోతుంది. ఎవరు ఎదురొస్తే వాళ్ళని చక్రం ఉపయోగించి చంపేస్తుంది. గదయా తాడయామాస ఐంద్రి శక్తి వచ్చి ఆ గద తీసుకొని తన్నుకుంటూ పోతోంది. మోది చంపేసిపోతుంది. ఈ విధంగా వాళ్ళు ఎవరు ఎదురొస్తే ఎంతమంది రక్త బీజులు వస్తే వాళ్ళందరినీ చంపుకుంటూ పోతున్నారు. ఆ విధంగా చేస్తున్నారు. వైష్ణవీ చక్ర భిన్నస్య రుధిరస్రావ సంభవై సహస్రశో జగద్వ్యాప్తం తత్ప్రమాణైర్మహాసురై. ఇంకా ఎంత ఘోరము. వైష్ణవి తన చక్రంతో తీసుకొని వాళ్ళ నేసి కొట్టేసరికి వాళ్ళలోంచి రక్తం అంతా కారిపోయేసి రుధిరస్రావ సంభవై రుధిరం అంటే రక్తం అంతా కారేసేసి సహస్రశో వాళ్ళు వేల కొద్ది వచ్చి జగత్ వ్యాప్తం జగత్తంతా నిండిపోయారట ఆ రక్త బీజులు. ఊహించుకోండి, ఊహ కూడా అప్పుడు ఈ మాట. జగత్తంతా ఉన్న వాళ్ళు ఎవరంటే కనిపించే వాళ్ళ మనుషులంతా ఎవరయ్యా అంటే ఈ రక్త బీజులు అనే రాక్షసులు తప్ప ఇంకెవ్వరు లేదు. తత్ ప్రమాణై మహాసురై వాడంత ఎత్తే ఉన్నారు, వాడంత లాగే ఉన్నారు, వాళ్ళలాగే పరాక్రమంతో ఉన్నారు. అటువంటి వాళ్ళంతా పుట్టుకొచ్చి జగత్తంతా నిండిపోయారట ఆ జనం. శక్త్యా జగాన కౌమారీ వారాహీ చ తదాసినా మాహేశ్వరి త్రిశూలేన రక్త బీజం మహాసురం. ఇంకేం చేయాలి? వచ్చిన వాళ్ళు వచ్చినట్టే శక్త్యా కౌమారి ఆ అమ్మవారు శక్తి ఆయుధంతో చంపుకుంటూ పోతుంది. వారాహి తదాసీన ఆసి అంటే కత్తి. వారాహి అమ్మవారు కత్తి తీసుకుని అందరిని చంపుకుంటూ పోతుంది. మాహేశ్వరి త్రిశూలేన మాహేశ్వరి అమ్మవారు త్రిశూలం తీసుకొని చంపుకుంటూ పోతుంది. రక్త బీజం మహాసురం ఆ రక్త బీజులందరూ చంపుకుంటూ పోతున్నారు. అంటే చూడండి, ఒకరిలో నుంచి ఇన్ని కోట్ల మంది వచ్చారు, వీళ్ళందరూ చంపుకుంటూ కూర్చుంటారు. ఎంతమంది ఎప్పుడు చస్తారు? చచ్చేవాళ్ళకి మళ్ళీ రక్తం వస్తుంది, మళ్ళీ పుడుతుంటారు. ఎట్లా చంపారు వాళ్ళందరినీ? అంటే రక్తమాత్రలు ఓడిపోతున్నారు. చూడండి. స చాపి గదయా దైత్యః సర్వా ఏవాహనత్ పృథక్ మాతృ కోప సమావిష్టో రక్త బీజో మహాసురః. గదయా దైత్య అంటేనే వాడు గద తీసుకొచ్చాడు. వచ్చి సర్వా ఏవాహనత్ పృథక్ మాతృ కోప సమావిష్టో చాలా కోపంతో ఈ మాతృగణాలు సప్తమాతృలను సంహరించాలనే ఉద్దేశంతో గద తీసుకొని ఆ రక్త బీజుడు వచ్చేసాడు. తస్యాహ తస్య బహుదా శక్తి శూలాభి దుర్విభువి పపాతయో వైరక్తో గస్తేనా సంచతస్సోసురాః. ఇంకా చంపాలని అనేక ఆయుధాలు తీసుకొని శక్తి శూలము శూలాభిర్భువి మొత్తం అనేక ఆయుధాలు తీసుకొని మాతృగణాలు రెడీ అయిపోయారు. వాడేమో గది తీసుకొచ్చాడు, వీళ్ళు అనేక ఆయుధాలు తీసుకొచ్చారు. పపాతయో వైరక్తోగా తేనా సంచతసోసురాః. ఇంకా కొట్టే కొద్దీ వీళ్ళు ఎన్ని ఆయుధాలు వాడి మీద ప్రయోగిస్తే అంత రక్తం కారడం, మళ్ళీ అంతమంది వాళ్ళు పుట్టడం, రక్త బీజులతో నిండిపోతుంది తప్పితే వాళ్ళు చావడం లేదు. ఇప్పుడు సప్త మాతృకలు ఓడిపోయే తిరిగి వచ్చారు. అయిపోయింది. ఇంకా ఎట్లా యుద్ధం చేస్తారు? అసలు చంపే కొద్దీ వాళ్ళు ఏ ఆయుధం ఉపయోగించినా వాళ్ళలోంచి రక్తం వస్తుంది. రక్తం వస్తే ఇంకోటి పుట్టున్నాడు. ఎట్లా చంపారు వాళ్ళందరినీ? ఎంతమంది చంపుతారు? చంపినా మళ్ళీ పుట్టుకుంటూ వస్తున్నారు. ఎట్లా ఎండింగ్ దీనికి ఎట్లా పునః పెట్టాలంటే అసలైనా ఒక్కడే ఉన్న రక్తబీడు వాడొక్కడు దొరకాలి. వాడినొక్కడిని సంహరిస్తేనే ఇవన్నీ అయిపోతాయి. కానీ వాడు దొరకడు కదా. అందువల్ల వాళ్ళందరిలో వాడున్నాడు, వాళ్ళందరూ దాంకో ఉన్నాడు. వాడు దొరకడు. వాడిని ఎలా చంపుతారు? ఇప్పుడు ఎంత క్రిటికల్ పొజిషన్ వచ్చేసింది చూడండి. అంతటా రక్త బీజులు ఉన్నారు, రక్త బీజులు దొరికే పరిస్థితి లేదు. అట్లా ఉంటుంది.
సంభూతైరసురైః సకలం జగత్ వ్యాప్తమాసీత్ తతో దేవ భయామాజగ్ముత్తమం. జగదుత్తమం. ఈ విషయాన్ని దేవతలంతా పైనుంచి ఆకాశం చూస్తున్నారు. ఏం జరుగుతోంది, యుద్ధం అంతా చూస్తున్నారుగా వాళ్ళు ఒక్కసారిగా చూసి భయపడిపోయారు. తైశ్చాసుర సకృ సంభూతై, వాళ్ళు పుడుతూ ఉన్నారు. అసురై, ఆ రాక్షసులు కంటిన్యూస్ గా పుడుతూనే ఉన్నారు. సకలం జగత్ అంతా నిండిపోయారు ఆ రక్తబీజులతో. వ్యాప్తమాసీతతో, ఈ విధంగా అన్ని దిక్కులు అంతటా వ్యాపించిపోయినట్టు ఆ రక్తబీజులతో నిండిపోయింది జగత్ అంతా కూడా. అప్పుడు చూసి దేవతలంతా చూసి భయం చెందారు. వాళ్ళకి ఏమి దిక్కు చూసలేదు. ఏంద్రా నాయన ఇట్లా అయిపోయింది, అమ్మవార్లు ఉండేదేమో 9 మంది, ఇక్కడ చూస్తామంటే వీళ్ళు కోట్ల జగమంతా నిండిపోయారు రక్త బీజులు. ఇప్పుడు ఎలా యుద్ధం జరుగుతుంది అని దేవతలంతా భయపడిపోయారు. వాళ్ళు ఆకాశం చూస్తున్నారు, చూస్తూ వణికిపోతున్నారు. పరిస్థితి ఏంది, చేదాటిపోయింది, దేవతాగణం ఓడిపోతోంది, అసురగణం గెలుస్తోంది అనే ఒక అనుమానం వాళ్ళకు వచ్చేసింది. అనుమానం రాగానే అప్పుడు ఏం జరిగింది చెప్తున్నారు. తాన్ విషణ్ణాన్ సురాన్ దృష్ట్వా చండికా ప్రాహ సత్వరా ఉవాచ కాళీం చాముండే విస్తీర్ణం వదనం కురు. ఆజ్ఞాపిస్తుంది. వెంటనే అమ్మవారు చూసింది. తాన్ విషణ్ణాన్, గాలతో ఉన్నటువంటి ముఖాలతో ఉన్నటువంటి సురాన్, ఆ దేవతల్ని దృష్టిగా చూచింది అమ్మవారు. ఒక్కసారి చూశారు. చూసి చండికా ప్రాహ, చండికాదేవి చెప్తోంది. సత్వర, వెంటనే చెప్పేస్తోంది, ఆజ్ఞాపిస్తోంది. ఉవాచ, పలుకుతోంది. కాళీ చాముండే పిలిచేసింది. కాళీ ఎక్కడున్నావు, చాముండే ఎక్కడున్నావు, ఏం చేయమంటావమ్మా? విస్తీర్ణం వదనం కురు, వెంటనే నాలుగు పెంచేసి, నాకు పెద్దది నోరు పెంచేసి, పెద్ద ముఖం చేసి నాలుగు పెంచేసి పెద్ద చేసి, ఎంత పెద్దది చేస్తావు అంత పెద్దది చేస్తే చెయ్యి, వెంటనే చెయ్యి అని ఆజ్ఞాపించేసింది అమ్మవారు. చూడండి అమ్మవారికి ఎంత ఆలోచన వచ్చింది. మత్స్యస్త్రపాద సంభూతాన్ రక్త బిందున్ మహాసురాన్ రక్త బిందో ప్రతీచ్చత్వం వక్త్రేణానేన వేగిన. ఎంత పెద్దగా అర్చిస్తోంది అమ్మవారు. ఒక్కసారిగా భీకరంగా కేకలు పెట్టి చెప్తోంది. ఏమని? మత్స్యస్త్రపాత, నేను శస్త్రాలు వేస్తూ ఉంటాను, సంహరిస్తూ ఉంటాను వాళ్ళని, ఆ రక్త బీజాన్ని. నువ్వేం చేయాలి? రక్త బిందున్ మహాసురాన్, వాళ్ళు నేను కొడుతూ ఉంటే రక్త బిందో, వాళ్ళలోంచి రక్త బిందువులు పడుతూ ఉంటాయి. పడినట్టుగా ప్రతిశత్వం వక్త్రానైన వేగిన, వెంటనే నీ నోటితో నీ నాలుగుతో తాగేసి, ఆ రక్తం తాగేసి ఫస్ట్ చేయాల్సిన పని అది. నీ యొక్క నాలుగ పెంచేసి పెద్దదిగా చేస్తే, నీ నోరు పెద్దది చేసేసి, నీవు నాలుగ పెంచేసి రక్తం కింద పడ్డం ఆలస్యం, వెంటనే నువ్వు తాగేయాలి. కింద భూమి మీద పడకూడదు, ఎట్టి పరిస్థితితో. అంటే నువ్వు ఎంత పెద్ద నాలుగ చేయాలా, అంత పెద్ద నాలుగు చేయమంది. అంతేకాదు ఇప్పటిదాకా ఉన్నటువంటి రక్త బీజులందరినీ మింగే, ఆల్రెడీ పుట్టింటుందా వీళ్ళందరినీ మింగేసి అని చెప్పేసింది. చూడండి ఎంత బాగా, ఎంత ఆలోచన వచ్చిందా. రక్త బిందు ప్రతిచ్ఛత్వం వక్త్రాన అనయన వేగిన, వేగంగా చేయి, తొందరగా చేయాలి, లేట్ చేయి, తొందరగా చేయి. పక్షయంతి శరణే తత్తుత్పన్నాన్ మహాసురాన్ ఏమేష క్షయం దైత్య క్షీణ రక్తో గమిష్యతి అంటే చెప్పేస్తున్నాను. ఎప్పుడైతే వీళ్ళందరూ డూపులంతా ఎగిరిపోతారో అసలైన హీరో బయటకు వస్తాడు. అంతే కదా, ఇంకా అందరు పోతే వాడు ఒక్కడే కదా మిగులుతాడు. ఎప్పుడైతే వాడు వస్తాడు వాడిని ఏం చేస్తాను నేను? భక్షయంతి చరణి, ఈ రణరంగంలో తిరిగి వాళ్ళందరినీ తినేసి ముందు ఫస్ట్ ఎవరు కనిపిస్తే వాళ్ళని మింగేసి నీ పెద్ద నోరు తెచ్చి. మీకు విచిత్రం చెప్పనా, మొన్న నేను మంగళూరులో వెళ్ళినప్పుడు నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, మంగళూరులో మేము చూసిన ప్రతి పోయిన దగ్గరంతా దుర్గా అమ్మవారు కాళికా మాతను దర్శించాను. నాకు ఆశ్చర్యం అయిపోయింది. దుర్గా సతి చెత్తినంత మాత్రం ఇంతమంది అమ్మవారి అనుగ్రహం నాకు లభించింది అనేసి చాలా అసలు ఒళ్ళు పులకరించిపోయింది. అసలు ఎక్కడ ఇవ్వండి ఆ అమ్మవారిని చూసండి. అసలు కాళికా మాతను చూడంగానే నేను బిత్రమయ్యాను. అసలు నేను దుర్గా సరస్వతి చెప్పడం ఏంది, ఆ అమ్మవారిని నేను చూడడం ఏంది, అసలు అడిగా నేను వచ్చాను. నేను చెప్పినంత మాత్రానే నాకు ఎంతటి భాగ్యాన్ని కలిగిస్తారా వీళ్ళు అనేసి ఒళ్ళు పులకరించిపోయింది. అసలు అక్కడ దుర్గామాతలు అయితే ప్రతి దగ్గర దుర్గామాతలను చూశాను. అసలు ఆ దుర్గామాతలు చూస్తుంటే ఏందమ్మా, నేను దుర్గా సరస్వతి చెప్తే మాత్రం నీ వెంటనే నాకు ఇంత అనుగ్రహం ఇచ్చేస్తావా అని కళ్ళనీళ్ళు వస్తాయి. నాకు ఎంత అనుగ్రహమో అసలు, అసలు ఒళ్ళు పులకరించిపోయింది. చెప్తేనే ఇంత అనుగ్రహం ఉంది అనిపించేసింది. ఇంకా నేను తాదాత్మ్యం చెందితే ఎలా ఉంటుందో ఇంకా మరి ఊరికే నేను చెప్తుంటేనే ఇంత అనుభూతి, ఇంత అనుగ్రహం అమ్మవారు.
ఆ కాళికా అమ్మవారిది కూడా ఎంత బాగుందో అసలు. ఆమె నాలుక అవెంత ఎంత భీషణంగా ఉంది, ఆ కళ్ళు గాని ఆమె అక్కడ ఆ మంగళూరులో మంగళాదేవి గాని, ఆ మంగళాదేవి అనుగ్రహం చూస్తే నాకు చాలా ఆనందం అయిపోయింది. అసలు ఏంది మనకి ఇంతటి భాగ్యం ఏంది, వీళ్ళ దగ్గరికి వచ్చి ఎంత అదృష్టం వచ్చిందని నాకు సంతోషం అయిపోయింది అసలు. అట్లాంటి ఇది ఒక చదువుకొని చెప్తేనే ఇంత భాగ్యం అండి, అంత అదృష్టం. ఒక వాళ్ళు రమ్మని అడుగు కూడా పెట్టలేమండి. మేము పోయిన జనవరితోనే శృంగేరిలో మొత్తం చూసొచ్చేసాం, అన్ని చూసొచ్చాం అక్కడ. కానీ అప్పుడు మంగళాదేవి దగ్గరికి పోలేదు. నేను ఫ్లైట్ ఎక్కుతూ అనుకున్నాను, అమ్మా నేను దర్శించకుండా పోతున్నాను తల్లి అనుకుంటూ వెళ్ళిపోయాను. కానీ మళ్ళీ రప్పించి ఆమెను గాక ఆ దుర్గామాతని, రాజరాజేశ్వరి దేవిని అందరూ చూపించింది నాకు. మరి కాళికాదేవిని చూస్తే ఇంకా నేను మిత్రపోయా అసలు ఆమె చూసి. అమ్మ నీ కథ నేను చెప్పుకోగానే నువ్వు నాకు దర్శనం ఇచ్చేసావు, అంత ఆనందం వేసింది. కాబట్టి చూడండి అమ్మవారు ఎంత ప్లాన్ వేశారు. అందరినీ వచ్చిన వాళ్ళందరినీ మింగేసేయమని చెప్పింది. రక్తం ఎక్కడ పడుతుందో రక్తాన్నంతా నేల మీద పడకుండా తాగమంది. అంటే నేల మీద పడితే కదా రక్త బీజుడు వస్తాడు, నేల మీద పడకపోతే రక్త బీజుడు రాడుగా, అందుకని మింగేయమని చెప్పింది. భక్షయంతి చరారణి తదుత్పన్నాన్ మహాసురాన్ ఏమేష క్షయం దైత్య క్షీణ రక్తోగమిష్యతి. క్షీణ రక్తం, వాడి శరీరంలో రక్తం బొట్టు కూడా పడిపోతుంది. ఒక్క రక్త బొట్టు మిగలడానికి వీలు వాడి శరీరంలో. రక్త బొట్టు కింద పట్టిన వాడు అవుతున్నాడు. ఎంత రక్తం ఉందో చూద్దాం. వాడి శరీరంలో ఉన్న రక్తం అంతా బయటకు రావాలా, రక్తం మొత్తం నువ్వు తాగేసేయాలా. వాడి రక్తం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని నువ్వు మింగేసేయాలా. ఇంకేంది వాడి అడిగేస్తాను, నేను చూస్తాను. భక్ష్యమాణాస్త్వయా చోగ్రానా చోత్తత్ స్యంతి చాపరి ఇత్యుక్త్వా తాం తతో దేవి శూలేనాభిజగానతం. వెంటనే చెప్పేసింది, నువ్వు తినడం వల్ల నువ్వు ఇంతమంది తినేస్తావు కాబట్టి ఒకవేళ పొరపాటు రక్త బొట్టి కింద పడి వాడు రక్త బీజుడైనా వాడిని మింగేసి, చోత్పత్య ఉత్పత్తి అయ్యే కొద్దీ నువ్వు వాళ్ళని మింగేసిన తర్వాత ఇత్యుక్త్వాత్వం ఈ విధంగా నువ్వు చేసినట్టయితే దేవి శూలేనాభిజగానతే, నేను శూలం వేసి పొడుస్తూ ఉంటావు వాడిని, రక్తం పడుతూ ఉంటుంది, నువ్వు తాగిదు అంతే. వాడి ఒంట్లో ఒక్క రక్తం పొట్టు కూడా మిగలడానికి వీల్లేదు, ఒక్క రక్త బీజుడు కూడా బతకడానికి వీల్లేదు. వాటితో ఆ రక్త బిందువులో చేసిన ప్రతి ఒక్క రక్త బీజుడిని నువ్వు మింగేయాలి. ఈ రెండు పనులు నువ్వు చేయమని చెప్పగానే ఆ పెద్ద నోరు చేసి చెప్తోంది. ఏం చేస్తుంది, ముఖేన కాళీ జగృహి రక్త బీజస్య శోణితం తతో సావాజఘానాద గదయా తత్ర చండికాం. అప్పుడు అసలు వాడు వచ్చాడు. ఎప్పుడైతే ఆ సూరం తీసుకొని పొడుస్తుంటే రక్తం అంతా పోతూ ఉంటే రక్త బీజులు అంతా పోయింది, అసలు రక్త బీజులు వచ్చాడు. ఇంకా రక్త బీజులు ఎవరు లేరు. జగత్తంతా వచ్చిన వాళ్ళని కాళికా మాత మింగి పారేసింది. ఒక్కొక్క రక్తం బొట్టు కింద పడకుండా ఆమె మింగేసింది. ఇంకా రక్త బీజులు పుట్టే అవకాశం లేదు, పుట్టిన వాళ్ళంతా మింగేసింది. ఇంకా లేదు, ఉన్నది ఒక్కడే. ఎవరు వాడు? రక్త బీజు వచ్చాడు. వాడికి చాలా కోపం వచ్చేసింది. ఎందువల్ల వాడి ప్లాన్ సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయింది కదా. వెంటనే వాడు వచ్చాడు. వచ్చేసి జగానాథ గదయా తత్వ చండికాం, గద తీసుకొని చండికా అమ్మ అని కొట్టాడు. ఏం వల్ల కదా ఇంత ఆలోచన చేస్తుంది అని చెప్పి ముందు పోయి చండికాదేవిని వేసుకుంటాడు. నాస్య వేదానాం చక్రే గదాపాతోల్పిక కామపి తస్యాహ తస్య దేహాత్తు బహు శుశ్రావశోణితం. వాడు అంత దెబ్బ కొడితే ఆమెకు గద అసలు తగిలినట్టు కూడా లేదట, చీమ కుట్టినట్టు కూడా లేదట ఆమెకి, అసలు ఏమి కాదు ఆమెకి. తస్యాహ తస్య దేహాత్తు, ఆమె చంపాలనే ఉద్దేశం వాడు వేస్తే ఆమెకేం కాలేదు. గాని బహు శుశ్రావశోణితం, వాడికి శూలంతో వచ్చిన దానికి వాడి శరీరం నుంచి రక్తం కారడం మొదలైపోయింది. శుశ్రావ బాగా కాలిపోతుందట వాడి శరీరం నుంచి రక్తం అంతా, ఆమెకేమో కాలేదు. యతస్తేన చాముండా సంప్రతిచ్చతి ముఖే సముద్రత యస్య రక్తపాతాన్ మహాసురాః. ఈ విధంగా వాడు ఎప్పుడైతే ఆ రక్తం వస్తుందో కారుతుందో వెంటనే అసలైన రక్తబీజుడు బయటకు వచ్చాడు. వాడిలోంచి రక్తం శూలంతో పొడిస్తే రక్తం వస్తుంది. ఆ రక్తం కూడా ఈ అమ్మవారి కాళికాదేవి తాగేస్తుంది. యతస్తత్వ వక్త్రేణ, తన ముఖంతో చాముండ సంప్రీతిస్తుంది. చాముండ ఎందుకన్నారని, చండముండను సంబంధించిన చాముండి అన్నారు కాళికా మాతని. ఆ మాత కాస్త వచ్చేసి అంపుత సంతోషంగా తాగేస్తుంది. ముఖే సముద్గత యస్య రక్తాపాన్ మహాసురాః, ఆ రక్తబీజ రక్తాన్నంతా కూడా గుట్ట గుట్ట తాగేస్తుంది. చాముండా
అమ్మవారు చండిక అమ్మవారు ఏం చేశారు, చాముండ కాళికాదేవి వచ్చేసి పప్పవు తాగుతోంది. ఆ రక్తాన్ని తాగుతుంటే దస్య శోణితం, ఆ రక్తాన్నంతా బాగా తాగుతూ ఉంటే ఈయనేం చేసింది అమ్మవారు, సూర్యంతో ఒక పక్క, ఇంకో పక్క వజ్రంతో వజ్రాయుధంతో, ఇంకో పక్క బాణాలు వేస్తూ, ఇంకో పక్క అసి అంటే కత్తితో పొడుస్తూ వాడిని రుష్టిబిగి అంటే రెండు పక్కల పదులు ఉండే పెద్ద పెద్ద ఆయుధాలు, ఆ ఆయుధాలు తీసుకొని రెండు పర వాడిని పోస్తూ, అంటే వాడిని అన్ని రకాల ఆయుధాలు ఉపయోగించి వాడి శరీరంలో ఒక్క రక్తం బొట్టు లేకుండా అంతా కింద పడ్డట్టుగా ఏర్పాటు చేసి అదంతా కూడా ఈ కాళీమాత తాగే రకంగా ఏర్పాటు చేసింది అమ్మవారు. చూడండి ఒక్కసారిగా ఆ దృశ్యాన్ని ఊహించుకోండి, అసలు ఊహ కూడా అందట్లేదు. ఒక బాణం వేస్తోంది, ఇంకో పక్క కత్తితో కొడుతోంది, ఇంకో పక్క వజ్రంతో కొడుతోంది, ఇంకో పక్క రుష్టికి అనే ఒక ఆయుధంతో కొడుతోంది. ఇన్ని రకాల ఆయుధాలతో పెట్టి వాళ్ళు కొడుతుంటే వాళ్ళ రక్తం కారణంటే ఆమె తాగిడ రెండో ఒకేసారి జరుగుతున్నాయి. అంత ఘోరమైన చూడటం. జగన్ రక్త బీజంతం చాముండా పీత శోణితం సపాత మహీ పృష్టే శస్త్ర సంగ సమాహత. తుదకి వాడు ఒంట్లో రక్తమంతా కాలి ఆమె తాగడం అయిపోయింది. చాముండా పీత శోణితం బాగా తాగేసింది. ఆ రక్తాన్నంతా కూడా ఆ చాముండా ఆ కాళీమాత. సపాత మహీ పృష్టే వాడు కాస్త భూమి మీద దబాలను పడిపోయాడు. శస్త్ర సంగ సమాహత అమ్మవారు వేసిన ఆ ఆయుధాలన్నింటి వల్ల గుచ్చుకొని వాడు మొత్తానికి భూమి మీద పడి మరణించాడు. నీరక్తస్య మహీపాల రక్త బీజో మహాసురః తతస్సే హర్ష మధురం బాపు శ్రీ దశ నృప. ఓ సురత మహారాజా, ఈ విధంగా రక్తంతో వాడు ఈ విధంగా సృష్టించుకున్న దేహంతో ఉన్నవాడు ఆఖరకు మట్టి పాలయ్యాడయ్యా. వాడు ఆ రక్త బీజుడు మహా అసురుడు, గొప్ప రాక్షసుడే, కానీ వాడు ఇట్లాంటి చావు తెచ్చాడు. తతస్థి ఆ విధంగా జరగంగానే హర్షమతులం అంతగా ఎక్కువైపోయింది దేవతలందరికీ. అతులం శ్రీదశ అంటే ఎప్పటికీ 30 ఏళ్ల వయసున్న దేవతలు. ఆ దేవతలకంతా ఆనందం అయిపోయేసేసి చాలా ఆనందంతో కేకలు పెడుతున్నారు, జయ ధ్వానాలు చేస్తున్నారు అమ్మవారికి. అమ్మా ఎంత గొప్ప ఘనకార్యం సాధించావమ్మా అంటూ ఆమెకు జయ ధ్వానాలు చేస్తూ వాళ్ళ యొక్క సంతోషాన్ని వెలిపించారు. దేశాం మాతృగణో జాతో ననత్త మదోద్గత. అప్పుడు అమ్మవారు ఏం చేశారు, దేశాం మాతృగణం ఆ మాతృగణములు ఆ సప్తమాతృకులు అందరూ కలిసి నర్తిస్తున్నారు. అది ఆనందం అయిపోయింది. ఎందువల్ల వాళ్ళు ఓడిపోయే స్థితికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా బాధపడ్డారు. ఇంత మేము యుద్ధం చేస్తున్నా ఓడిపోయే స్థితికి వచ్చామే, జగమంతా నిండిపోయాడు రక్తపించని వాళ్ళు బాధపడుతున్న సమయంలో అమ్మవారు అంత తెలివిగా ఉపయోగించి యుద్ధం చేయడం వల్ల వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. ననర్త శృంగోన్ మధోత్తత అంటే మదించినట్టుగా ఒక్కసారి రక్తాన్ని చూసి ఆ రక్తంలో చేసిన వాళ్ళని చూసి వాళ్ళకు కూడా మదం వచ్చేసి వాళ్ళ ఆనందంతో నృత్యం చేస్తున్నారట ఆ సప్తమాతృలంతా. ఈ విధంగా మనకు రక్త బీజుడి సంహారం అనే విషయాన్ని మనకు దీంట్లో చెప్పారు. బాగుంది. మనకు దీంట్లో అంతా సంకేత భాష ఉంది. మనకు బాగా కథ చెప్తున్నారు. ఏంటండి కథ వింటే మాకేందండి, కథ దృశ్యాన్ని మేము చూసాం బాగానే ఉంది, ఏందా దృశ్యము అంత యుద్ధం ఏంటి ఇంత భయంకరంగా ఉంది, దానివల్ల మాకేం ఉపయోగం, మేము ఎందుకు ఇది పారాయణ చేయాలా అనుకుంటే అసలైన విషయం అక్కడే ఉంది. ఎవరైతే ఈ కథను భావిస్తూ వింటారో, ఎవరైతే చదువుతారో అటువంటి వాళ్లకు అన్ని ఫలితాలు వచ్చిస్తాయి. అంత గొప్పది ఈ దుర్గా సత్యం. ఎందువల్లంటే దీంతో ప్రతి మాటలో మంత్ర రహస్యం కూర్చోండి. బయటికి మాత్రం నీకు మా కథ కనిపిస్తుంది, లోపలంతా మంత్ర రహస్యం కూర్చోండి. కాబట్టి దీన్ని చదివినంత మాత్రాన, విన్నంత మాత్రాన, ఆ కథ ఊహించినంత మాత్రాన మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కానీ మనం ఏమీ అడగకుండా ఉంటే మనకి ఎంత ఇవ్వాలో ఆమెకు బాగా తెలుసు అమ్మవారు, ఆమె మనకు కరుణిస్తారు. ఇకపోతే దీంట్లో అంతరార్థం ఉంది, అంతరార్థం దగ్గర వెళ్తాం. ఇంకా సుంబరి గురించి మనకు తర్వాత వస్తుందండి. ఇప్పుడు రక్త బీజుడు తీసుకుందాం. రక్త బీజుడు పేరే రక్త బీజుడు. రక్తం అంటే మనకు తెలుసు, మన శరీరం రక్తం. బీజం అంటే విత్తనం. రక్త బీజుడు అంటే వాడు రక్త బిందువు పడితే వాడు విత్తనం లాగా పైకి వస్తున్నాడు. మనకు పదానికి అర్థమైపోయిందిగా. బీజం అంటే విత్తనం అండి. విత్తనం నాటితే ఏ విధంగా వస్తుందో రక్తం పడ్డ వెంటనే వాడు పుట్టుకుంటూ వస్తున్నాడు అని అర్థం కదా. మామూలు అర్థం అది. లోపలికి పోతే
రక్తం అంటే ఏంది? రక్తం అంటే రాగం. మనకి ఇవే చెప్తారు, రాగద్వేషాలు మనకుండేది. ఏమున్నాయి? రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, ఇవే కదా మన జీవితంలో ఉండేది. ఈ రాగం అనేది రక్తం. ఆ రక్తము ఎటువంటిది? బీజం, విత్తనం లాంటిది. ఆ రాగం ఎటువంటిది? మనలో ఉన్న రాగం దానికి అంతూ పొంతూ లేదు. ఎట్లయితే ఆ జగమంతా నిండిపోయారో రక్త బీజులు, ఆ విధంగా మనలో ఉండే అనురాగం కూడా అటువంటిది. మరి అనురాగం అంటే ఏంటి అసలు? రాగం అంటే ఏంటి అసలు? రాగం అనేది కండిషన్డ్ లవ్, కండిషన్ తో కూడుకున్నది ప్రేమ. అనురాగం అది కూడా ఎడతేయకుండా ఉండే రాగం అది. అటువంటిది మన ప్రేమ. మన ప్రేమ అటువంటిది. ప్రేమ అది. ఆ ప్రేమ ఎటువంటిది? మనం పుట్టక ముందే ఒక సైన్యం ఉంటారు, మనం పుట్టిన తర్వాత ఒక సైన్యం వస్తారు మనకి, మన బంధువులని. పుట్టక ముందు ఒక సైన్యం వస్తుంది, వాళ్ళు బంధువులు స్నేహితులు అందరూ ఉంటారు. మనం పుట్టిన తర్వాత ఇంకొక సైన్యం వచ్చేస్తుంది. మనం పెరుగుతుండే కొద్దీ ఒక్కొక్క సంవత్సరానికి కొంతమంది సైన్యం మనకు వస్తూ ఉంటారు. అలాగే మనకి ఇంటర్మీడియట్ 10th క్లాస్ వరకు ఒక సైన్యం, ఇంటర్మీడియట్ లో ఒక సైన్యం, డిగ్రీలో ఒక సైన్యం, లేదా బీటెక్ ఏదో డాక్టర్ కోర్సు, ఏ కోర్సు చేస్తే ఆ కోర్సు లో కొంచెం సైన్యం. ఇంకా అది దాటంగానే అది కాక మళ్ళీ నిత్య జీవితంలో ఉండే బంధువర్గం, ఇది కాక మళ్ళీ మనకి పెళ్లి ఏంటది, పెళ్లితో వచ్చే సైన్యం కొంతమంది, బంధువు సైన్యం కొంతమంది, స్నేహితుల సంబంధం కొంతమంది. మరణించేంత వరకు ఎవరి మీద ఒకరి మీద మనకు అభిమానం, ఒకరి మీద కదా అనేక మంది మీద మనకు రాగం ఉంటుంది, ఉండి తీరుతుంది. రాగం ఉంటుంది కానీ అది కండిషన్ కాకూడదు. రాగం ఉండాలి, అనురాగం ఉండాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, కానీ అది శృతిమించకూడదు. అది అసలు. అంటే మన ఈ అనురాగం ఎలా ఉంటుంది? కాలం అనే ఒక దాంట్లో ఇరుక్కొని ఉంటాం. అసలు విషయం కాళీ మాతను పెట్టి అటువంటి కాలం అనే దాంట్లో గ్రహించబడుతుంటాం. మన కోరికలన్నీ కూడా దేని ద్వారా గ్రహించబడతాయి? కాలం ద్వారా గ్రహించబడతాయి. ఏ కాలానికి తగినట్టుగా ఆ కాలానికి తగిన కోరికలు మనం కోరుకుంటుంటాం. కానీ మనం తెలియకుండా మనకు జరిగేదేంది? మన ఆయుష్ కాలంలో పోయేది మన ఆయుష్. అధ్యాత్మ రామాయణం బలి చెప్పారండి ఆ విషయం. రాముడు బలి చెప్పాడబ్బా. అధ్యాత్మ రామాయణంలో రాముడు చెప్పే డైలాగ్స్ అన్ని భగవద్గీత ఎంత బాగా చెప్పాడు ఆయన. ఎలా చెప్పాడంటే, ఒక పాము ఏ విధంగా పాము నోట్లో ఒక కప్ప తెస్తే, ఆ కప్పట తన పాము నోట్లో ఉన్నాను, మృత్యు నోట్లో ఉన్నాను తెలియక ఆ పాము దగ్గర నోట్లో ఉండే మృదువైన మాంసం తినాలని కోరుకుంటుంది కప్ప. అదేదో ఒక పురుగు అనుకొని తిందాం అనుకుంటుంది. అలాంటి వాళ్ళమాట మనమంతా. అంటే మనకు కాలం అనే ఒక సర్పం మన వెంట ఉంది, ఎప్పుడూ ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి వచ్చేదాకా మన వెంట ఉండేది కాలమే. కాలం అనే ఒక మృత్యువు మన వెంట కూర్చో ఉంటుంది, కానీ మనకు అది గుర్తుండదు. మనకేం గుర్తుంటుంది? ఈ సుఖభోగాలు, ఈ అహంకార మమకారాలు, ఇవే మన వెంట ఎప్పుడు ఉంటాయి. ఈ మనం మర్చిపోతున్న విషయం ఏంటంటే అది మర్చిపోతాం, మృత్యువు మర్చిపోతాం. చూడండి, ఎంతో మంది మరణించేది పుట్టి అంతా చెప్తాండి. రాముడు ఎంత బాగా చెప్తాడు అసలు. పుట్టడం మరణించే వాళ్ళని చూస్తూనే ఉంటాం కానీ మనలో మార్పు రాదు. ఎంత ఘోరమైన విషయం ఇది, ఎంత బాగా చెప్తాడు ఆయన. అలాగా ఈ అనురాగం అనేది రక్త బీజం, ఇది అనంతమైనది. మన కోరికలు చూడండి, పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మన కోరికలు చావు. ఎన్ని కోరికలు పుట్టాయో చెప్పలేము. అసలు ఈ నిమిషం ఉన్న కోరిక ఇంకో నిమిషం ఉండదు, అంత కోరికలు పుట్టమని. అందుకనే వాళ్ళు జగత్తంతా వ్యాపించిపోయాడు రక్త బీజం చెప్పారే. అసలు మనం పుట్టినంత నుంచి చనిపోయేంత వరకు మన కోరికలు పుట్టలుగా ఉంటాయి. అవి అందం కావసలు. అవి ఎప్పుడు అంతమవుతాయి? ఎప్పుడు అంతమవుతాయంటే అమ్మవారిని పట్టుకుంటేనే అంతం. ఆ కాల స్వరూపంగా ఉన్న ఆ కాళీమాతను పట్టుకుంటే ఆమె తీసేస్తుంది, ఆ కామం తీసేస్తుంది. ఇప్పుడు కోరికలు జయించే వాళ్ళంతా ఎవరు? ఋషులంతరు. రమణ మహర్షి చెప్పండి, వాళ్ళంతా కూడా ఎలా జయిస్తున్నారు కోరికలను? వాళ్ళు భక్తి మార్గంలో వెళ్ళి భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తున్నారు. అందువల్లే వాళ్ళు జయించగలుగుతున్నారు. మనం ఎందుకు జయించలేకపోతున్నాం? మనం కోరికలను జయించలేకపోతున్నాం. చూడండి ఎంత రోజు ఓడిపోతాం మనం. బాగా గమనించండి. కావండి, చీరల కోసము, నగల కోసము, పిల్లల మీద వ్యామోహము, అన్ని కోరికలే. ఏ కోరికలు లేకుండా చెప్పండి, మనకి కోరికలు లేకుండా ఉన్నామా? ఇవి కాక మళ్ళీ శాశ్వతంగా ఉండే కోరికలు కొన్ని, ఎప్పటికీ మన చనిపోయేదాకా ఉండే కోరికలు కొన్ని, టార్గెట్స్ కొన్ని, ఎన్ని కోరికలు అసలు లెక్కలేదు.
ఈ కోరికలన్నిటికీ ఫుల్ స్టాప్ ఎప్పుడు పెడతావు? ఆ కాళీమాతను పెట్టుకుంటేనే ఒక కాలస్వరూపం మన వెనక ఉందని గుర్తు పెట్టుకున్న వాడు మాత్రమే కోరికలను అదుపులో పెట్టుకోవాలి. మిగతా వాళ్ళు ఎవరు పెట్టుకోరు. అంత భయంకరమైంది. రక్త బీజుడు లాంటిది మనలో ఉండే కోరికలు. అవి ఆ అనురాగం అనేది ఆ రాగ ద్వేషం, దాంతో పాటు ద్వేషం, దాని నీడలో ఉండే ద్వేషం రెండు ఉంటాయి. రాగము ద్వేషము రెండు ఉంటాయి, వెంటనే ఉంటాయి పైన. అంత భయంకరమైనది. అవి రెండు చేసేది చాలా కష్టం. అందుకని కాళీమాతను పట్టుకున్నామా కాలస్వరూపంగా ఉంది. ఎందుకంటే కాళీమాత తొందరగా అనుగ్రహిస్తుంది. ఆ మిగతా అమ్మవారు లేట్ గాని కాళికామాత లేట్ లేదు. ఎందువల్ల కాలస్వరూపం కదా. వెంటనే పట్టుకొని అమ్మా నన్ను రక్షించి ఈ కోరికలు వద్దు తల్లి అన్నామా వెంటనే ఆ కోరిక అంత గొప్పది. రామకృష్ణ పరమహంస కూడా కాళికామాత పట్టుకున్నాడు ఆయన. ఆమె కాళీ నల్లగా ఉందని ఎవరో ఒకరు ఎక్కిరిస్తారు. అటువంటి అమ్మవారిని పట్టుకున్నా భయంకర రూపం ఉండి ఆమె పట్టుకున్నాం అని చెప్తారు రామకృష్ణ పరమహంస. ఆయన పోయి అమ్మవారు అడుగుతాడు, అమ్మా నువ్వు అంత నల్లగా ఉన్నావా, అంత అసహ్యం ఉన్నావా, అందరు నిన్ను అంటున్నారమ్మా, నేను తట్టుకోలేకపోతున్నారమ్మా అంటాడు. వెంటనే ఆయనకి అద్వితీయ శక్తి వస్తుంది. వెంటనే పోయేసి అతడు ఆ అన్నవాడి పైన ఎక్కి కూర్చుంటాడు. కూర్చొని అమ్మవారి చుట్టూ ప్రదర్శన చేస్తాడు. చేసి అతను నన్ను క్షమాపడి అడిగి అందరూ ప్రదర్శన చేయమంటాడు. ఎత్తుకొని అతను క్షమించమంటాడు. అమ్మా నేను తప్పు చేశాను, నీ యొక్క దివ్యమంగళ స్వరూపం నేనెవరినమ్మా చెప్పడానికి అతను క్షమాపణ కొట్టాడు. ఇలా అంత కాళికా అమ్మవారి యొక్క అనుగ్రహం అంత గొప్పదనమాట. వెంటనే అనుగ్రహిస్తున్నాము, ఆలస్యం. అందుకే చూడండి ఆ చాముండ అమ్మవారు కూడా ఎంత బాగా చాముండా ఎంత బాగా పిలిచింది. ఆ చదివేటప్పుడు అటు చదివితేనండి ఈ దుర్గా సరస్వతి ఆ డైలాగ్స్ తో ఉన్నాయి కాబట్టి మనం అలాగే చదవాలి. అలా చదివితేనే వీటికి ఫలితం ఉంటుంది. అంత గొప్పది ఇది. కాబట్టి గొప్పల అర్థమైంది మన కోరికలు తగ్గితేనే మన కోరికల్ని. అందుకే బుద్ధుడు కూడా కోరికలు లేని స్థితికి వెళ్తేనే భగవంతుడు లభిస్తాడు. మన ఆ స్థితికి మనం వెళ్ళలేము, అసలు కష్టం అనుకుంటాం. కానీ ఏ రోజు కానీ పరీక్ష పెట్టుకోండి, ఏ రోజు కలదు మనం ఓడిపోతాం. మన కోరికలే బలంగా తయారవుతాయి. రక్త బీజులాగా భయంకరమైనవి. అవి తొందరగా పోవు. అవి పోవాలంటే కాళికా మాత్రం పెట్టుకొని తల్లి నా కోరికలు వద్దు నువ్వే నాకు కావాలని అడిగితే అప్పుడు ఆమె తీసేసి అసలైన మోక్షాన్ని కూడా ప్రసాదిస్తారు. ఎందువల్ల కోరికలు ఆగిపోతేనే మోక్షానికి దారి ఏర్పడుతుంది. ఆ దారి కూడా ఆమె ఏర్పాటు చేస్తారు. ఈ రహస్యం చెప్పడానికి కోసమే మనకి ఈ కథ చెప్పారు. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు. పైకి కథ చెప్తున్నారు, లోపల అంతరార్థం పెట్టినారు. మనకు ఆ పదాలు పేర్లు ఆ కథల దగ్గరే ఆగిపోయే వాళ్ళు పారాయణ చేసుకుని అక్కడే ఆగిపోతారు. కానీ లోపలి పోయి చూసే కొద్దీ ఆనందమే వేరు. మనం పొందే ఆనందం. ఇప్పుడు మనం చదివేటప్పుడు కూడా ఎంత ఆనందంగా చదువుతున్నాం. ఆ దృశ్యాన్ని మీరంతా చూసారు కదా. వాళ్ళ యుద్ధాన్ని మనం అంతా ఊహించుకోలేకపోయినా అమ్మవారు అన్ని ఆయుధాలతో పట్టుకుని అన్నిటితో పట్టడము, అంతమంది రక్త బీజాలు అంత మనం ఇమాజినేషన్ చేయలేము. కానీ కొంతవరకు ఇమాజినేషన్ చేయగలంగా. మన ఊరి వరకు వచ్చాడు అనుకుంటే సార్ రక్త బీజాలు జగత్తంతా మనం ఊహించలేకపోయినా కొంచెంలో ఊహించగలం కదా. అప్పుడు ఊహించడం ఏమైపోయింది, మనం ఎక్కడున్నాం, మనం అసలు మన లోకంలో లేకుండా మనం ఎక్కడో ఇంకో లోకంలో ఆ కాలానికి వెళ్ళిపోయాం. అది ఎప్పుడో ఏ కాలంలో జరిగాయి ఆ కథలు. అవి ఎక్కడో జరిగాయి, మన భూమి మీద కూడా జరగలేదు. అది ఎక్కడో జరిగింది, అన్ని లోకాల్లో ఎక్కడో జరిగింది. కానీ మనం ఎక్కడ జరిగినా కూడా మనం హ్యాపీగా తెలుసుకున్నాం కదా, విన్నాం కదా, దాన్ని ఊహించాం కదా. ఊహించినంత మాత్రాన్ని కూడా మనకు ప్రయోజనం ఉంది ఇది. అందుకని దుర్గా సరస్వతి పారాయణకి అంత విలువ ఇవ్వడం ఎందుకంటే అందుకనిస్తున్నారు. ఇంట్లో ఉండే కథే కదా, మనకేమి ఈ కథ ఏమో ఒకసారి అయితే అయిపోతుంది అనిపిస్తుంది. నిజానికి చదివేటప్పుడు కథ మన కంటి ముందు కనిపించాలి, పాత్రలు మన ముందు అమ్మవాళ్ళు పోతూ ఉండాలి. కాళికా అమ్మవాళ్ళు మనం చూసాం కదా, పెద్ద నాళిక పెట్టుకొని పెద్ద ముక్కలతో ఉన్నట్టుగా మనం ఊహించుకున్నామా లేదా? అది ఊహించినంత మాత్రం నీకు ఫలితం ఉంది. అంత గొప్పది దుర్గా సరస్వతి. అందుకు పారాయణ చేయమని చెప్తారు.